नमो नमो भगवते वासुदेवाय। ओम भगवते भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम भगवते भगवते वासुदेवाय। नमो नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं तं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवतसेवया भगवतीरुत्तमश्लोके भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भक्तिर्भवति नैष्ठकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय कृष्णाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमः। गोविन्दाय नमो नमः। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या भीष्मं स्थापितं येन भूतले स्वयं रूपा तदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना नाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति स्वामी नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवाद पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर हरे कृष्णा
కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణం. హరే కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ. సో మన శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కందం చతుర్థ అధ్యాయం పేరు సృష్టి క్రమంలో మనం 17వ శ్లోకం వరకు మనం చర్చించాం. ఈ ఈ శ్లోకాలు ఏంటంటే సుఖదేవ గోస్వామి దేవాదేవుడైన శ్రీకృష్ణుని వర్ణిస్తూ గుణగానం చేస్తున్న శ్లోకాలు ఇవి. అవి 11వ శ్లోకం నుంచి అనుకుంటా స్టార్ట్ అయింది. 11వ గోస్వామి 12వ శ్లోకం నుంచి 17 వరకు అయింది. మనం ఇంకా మిగిలిన శ్లోకాలు మనం చూద్దాం. 18 కిరాత హునాంధ్ర పులింద పుల్కసావ ఆభీర శుంభ యవనాక సాధయ ఏన చ పాపౌ యశ్రయా శుద్ధైంతి తస్మై ప్రభ విష్ణవే నమః. సో కిరాతులు, హూనులు, ఆంధ్రులు, పులిందులు, పుల్కషులు, ఆభీరులు, శుంభులు, యవనులు, ఖస జాతులకు చెందిన వారు మరియు ఇతర పాపకర్మలు సైతము భగవద్భక్తుల ఆశ్రమ గుణటి ద్వారా పవిత్రులు కాగలరు. భగవాన్ పరమశక్తివంతులే అందులకు కారణము. నేను అతనికి గౌరవపూర్వక వందనములు అర్పించుచున్నాను. సో ఇక్కడ వీళ్ళందరూ కిరాత హునూంద్ర, హూనులు, ఆంధ్రులు, వీళ్ళందరూ పతిత జాతి చెందిన వాళ్ళు. అందులో ఆంధ్రులు మన పేరు ఉంది భాగవతంలో, మన పేరు వచ్చింది. దేనికి? మంచివాళ్ళగా కాదు, పతితులుగా. ప్రభుపాద వారు భాషలో రాస్తారు, ఆంధ్ర దక్షిణ భారతదేశంలో ఒక ప్రాంతమైన ఇది మహాభారతంలోని భీష్మ పర్వం పేర్కొనబడినది. ఇదే నామన ఆ ప్రాంతం ఇంకనూ నిలిచి ఉన్నది. సో మనందరూ పద్ధతిలో యాక్చువల్గా ఆంధ్రలు. సో ఇటువంటి జాతులు చెందిన వాళ్ళే కాకుండా పాప కర్మలు చేసే వాళ్ళు కూడా, అవన్నీ కూడా భగవంతుని ఆశ్రయించక్కలేదట. భగవంతుని యొక్క శుద్ధ భక్తుడిని ఆశ్రయించిన చోటనే మనందరూ ఉద్ధరించబడతారు. ఇంకా భగవంతుని ఆశ్రయం వరకు వెళ్ళగలిగితే ఇంకా ఎంత అద్భుతం ఉంటుందో చూసుకోవచ్చు. అటువంటి భగవంతుడికి నేను నమస్కరిస్తున్నానని చెప్పి, ఇక్కడ భగవంతుడు ఎంత కరుణామూర్తులు అంటే, భగవంతుడి దగ్గర అందరూ రాలేరు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే తన దగ్గర రాకుండానే తన భక్తుల దగ్గరికి వచ్చినా సరే ఉద్ధరించగలిగి చేస్తాడు. చైతన్య మహాప్రభు కూడా దక్షిణ భారతదేశంలో ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన అందరినీ ఉద్ధరించలేదు. ఆయన ఏం చేశాడు? ఆయన కొంతమంది ఆయన అలా దారిలో అందరూ కొంతమంది చూసేవారు వాళ్ళు. కానీ ఎవరైతే చూసారో చైతన్య మహాప్రభు, వాళ్ళని చూసిన వాళ్ళు కూడా ఉద్ధరించబడ్డారు. ఇప్పుడు చైతన్య మహాప్రభు వెళ్తే మీలో ఎవరెవరు చూసారనుకోండి, మీరు మీ ఊరికి వెళ్తే మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా ఉద్ధరించబడి వాళ్ళు కూడా భక్తులు అయిపోయారు. వాళ్ళు కూడా హరినామ సంకీర్తన చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా హరినామం జపించడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా భగవంతుడే కాకుండా భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యంలోకి రావడం వల్ల కూడా మనం ఉద్ధరించబడతాం. అది భగవంతుడి యొక్క పవిత్ర నామం యొక్క గొప్పతనం. ఇక్కడ భాషల్లో కిరాతులు అంటే ఎవరు, హూనులు అంటే ఎవరు, వీళ్ళందరూ కూడా వివరించారు. అది మీ అందరూ చదువుకోండి. దాంట్లో ప్రభుపాద రాస్తున్నారు భాష్యం తర్వాత, కనుక రాజకీయ నాయకులు భక్తుల చక్కని సలహాతో నిర్దేశము నందినచో
నిశ్చయముగా ప్రపంచ పరిస్థితి ఎంత గొప్ప మార్పు కలగగలదు. అవును? ఇక్కడ ప్రభుపాద ఏమంటున్నారు, ఇప్పుడు అందరూ ఈ ఈ వీళ్ళందరినీ మనం ఇప్పుడు ఎవరైతే పేర్లు పెట్టారో ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న జనాభాలు వీళ్ళందరూ. ఎవరినంటే టర్కీ దేశం దగ్గర ఉన్న వాళ్ళు, you know, సో ఇలాగా. సో ఈ మధ్యంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఇటువంటి పద్ధతులు, దుర్మార్గులు, పాపాత్ముల తోటి నిండిపోయి ఉంది. అంచేత ఇటువంటి ప్రదేశాల్లో ఉన్న నాయకులందరూ కూడా అటువంటి నాయకులే ఉంటారు కాబట్టి ప్రపంచం చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, తేడాగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు ప్రభుపాద వారు, ఇటువంటి రాజకీయ నాయకులందరూ కూడా చక్కని భక్తుల యొక్క మార్గదర్శకం పొందగలిగితే ప్రపంచ పరిస్థితి మారిపోతుంది. పూర్వం అందుకనే రాజు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా సొంత నిర్ణయాలు తీసుకునేవాడు కాదు, రాజు గురువు యొక్క నిర్ణయాలే మీదే ఆధారపడి ఉండేవాడు. ఎందుకంటే ఆ బ్రాహ్మణులు ఏంటి, వాళ్ళు ఎప్పుడు కూడా స్వలాభం కోసం చూసేవారు కాదు, లోక కళ్యాణం కోసం ఆలోచించేవారు. అంచేత వాళ్ళు ఏం చెప్పినా సరే అది లోకానికి మంచిది తప్ప వాళ్ళకు కానీ లేదా వాళ్ళ రాజుకు కానీ మంచి జరుగుతుంది లేదా అనేది ఆలోచించేవారు కాదు. అంచేత అటువంటి వాళ్ళు చెప్పిన సలహాని ఎప్పుడైతే ఆచరిస్తారో అది లోక కళ్యాణానికి దారి తీస్తుంది. అందుకని భక్తులు కూడా స్వతహాగా అటువంటి స్థాయికి రావాలి. భక్తులు అన్నవారు తన కోసం ఆలోచించుకోకూడదు. అందులో తనకి ఏమైనా మేలు జరిగితే అది వేరు, కానీ ముఖ్య ఉద్దేశం తనకి మేలు జరగాలన్నది ఎప్పుడు ఉండకూడదు. లోక కళ్యాణం కోసం, లోకాలకి హితం కోసమే ఆలోచించాలి తప్ప ఏనాడు కూడా తన సొంత ప్రయోజనాల కోసం, స్వలాభం కోసం ఆలోచించకూడదు భక్తులు. అటువంటి భక్తుల యొక్క సలహాల నిర్దేశకతల్లో రాజకీయ నాయకులందరూ కూడా నడుచుకుంటే ఎలాగుంటుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఛత్రపతి శివాజీ వెనకాతల ఒక ఆధ్యాత్మిక గురువు ఉన్నాడు. ఆ గురువు యొక్క ఆదేశానుసారం నడుచుకున్నాడు. దానివల్ల ఆయన ఎంత ప్రభావితం చేశాడో చూసుకోవాలి, మనకు తెలుసు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక మంచి భక్తుని ఒక సారథ్యంలో, ప్రాతినిధ్యంలో ఇటువంటి రాజకీయ నాయకులందరూ నడుచుకోగలిగితే ఈ ప్రపంచం యొక్క పరిస్థితి అంతా మారిపోతుంది అని చెప్పి ప్రభుపాదాలు రాస్తున్నారు. అలాగే నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనం, ఎవరైనా మనుషుడు పరంపాప అయినప్పటికీ శుద్ధ వైష్ణవుని క్రమానుగత సాంగత్యంతో ఒక్క మారుగా పవిత్రుడు కాగలడు. ఎప్పుడైతే మనం ఒక శుద్ధ భక్తుడిని క్రమానుగతంగా సాంగత్యంలో ఉంటాము, సాంగత్యంలో వెళ్తాము, సాంగత్యం తీసుకుంటుంటాము, మనలో తప్పనిసరిగా మార్పు అనేది వస్తుంది. మనం పవిత్రులు అవ్వడం మొదలు పెడతాం. అందుకనే ఎప్పుడైనా గొప్ప వైష్ణవులు వస్తే వాళ్ళకు దర్శనం చేసుకోవడానికి జనాలు ఎందుకు వెళ్తారు అంటే, అటువంటి వైష్ణవుల యొక్క దర్శన భాగ్యం చేత మనలో ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలు అన్ని పటాపంచలేకపోతాయి. అందులో అటువంటి వైష్ణవుల యొక్క సేవ చేసుకుని వాళ్ళ యొక్క అధీనంలో మనం ఉండగలిగితే ఇంకా మనకి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దర్శన భాగ్యం చేస్తే మనం పాపాలన్నీ పోతే ఆ దర్శనం తీసుకుని వాళ్ళకి ఆధ్వర్యంలో మనం భక్తి చేయడం మొదలు పెడితే, అది వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనం వాళ్ళకి సేవ చేయడం, భగవత్ సేవ చేయడం చేసుకుంటే ఇంకా మనకి ఎంత అద్భుతమైన ప్రగతి, ఎంత అద్భుతమైన మన భక్తి వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు గురించి. ఆ విధంగా మనకి అందుకనే ఎవరైనా మనుషుడు పరంపాప అయినప్పుడు శుద్ధ వైష్ణవం క్రమానుగత సాంగత్యంతో ఒక్క మారుగా పవిత్రుడు అవుతాడట ప్రభుపాదాలు రాస్తున్నాం. అలాగే ఇటువంటి వైష్ణవులు, ఒక వైష్ణవుడు వేరొక వైష్ణవుని అతని పుట్టుకను ఆధారంగా చేసుకుని అంగీకరించరు. ఈయన బ్రాహ్మణ పుట్టాడు కూడా, ఈయన కూడా బ్రాహ్మణుడు, నేను బ్రాహ్మణుడు కంటే ఒకే మేమిద్దరు వైష్ణవులు, అలా కాదు. ఈ ఉపదేశామృతంలో కూడా ఇదే వస్తుంది. ఆరో శ్లోకం.
ఒక వైష్ణవుల్లో లోపాలు కానీ లేకపోతే పుట్టుకని బట్టి కానీ మనం ఆ వైష్ణవుని గౌరవపరచడం అగౌరవపరచడం చేయకూడదు మనం. సో ఈ విధంగా అలా చెప్తున్నారు. అలాగే తనను తాను భగవత్ సేవలో నియోగించుకున్నప్పుడు మరి యోగ్యుడకు వైష్ణవుతో శిక్షణ పొందినప్పుడు శుద్ధ వైష్ణవ దేహము శీఘ్రమే ఆధ్యాత్మికంగా మారగలదు. ఎప్పుడైతే మనం ఒక వైష్ణవుని భగవత్ సేవలో మనం అర్పించుకుంటామో, అలాగే ఒక యోగ్యుడు వైష్ణవుని యొక్క సారథ్యంలో ప్రాతినిధ్యంలో సారథ్యంలో లేదంటే మనం ఎప్పుడైతే వైష్ణవ సేవ చేయడం వైష్ణవ సేవ చేస్తూ సేవ చేస్తున్న భగవంతుడికి, అప్పుడు మన యొక్క దేహం ఆటోమేటిక్గా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. మనం ఇక్కడికి ఉన్నప్పటికీ కూడా మన దేహం యొక్క స్థాయి ఆధ్యాత్మిక స్థాయికి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా ప్రభుపాద వారు ఈ పవిత్ర నామాలు భక్తుల యొక్క శుద్ధ భక్తుల యొక్క సాంగత్య ప్రభావం కోసం ఈ శ్లోకంలో భాషని చాలా మంచిగా రాశారు. ఈ శ్లోకం భక్తుల యొక్క సాంగత్య ప్రభావం కోసం చెప్తారు. ఇటువంటి పాపాత్ములు కూడా భక్తుల యొక్క ఆశ్రయంలోకి వస్తే వాళ్ళు పవిత్రులైపోతారు. నెక్స్ట్, సయేష ఆత్మాత్మవతామధీశ్వర స్త్రయీ ప్రియో ధర్మమయస్తపోమయ గతవ్యలీకరై జశంకరాదిభిః వితర్కలింగో భగవాన్ ప్రసీదతాం. అతడు పరమాత్ముడును మరియు ఆత్మ విధులకు మహాత్ములను పరమ ప్రభువును అయి ఉన్నాడు. వేదములు, ధర్మశాస్త్రములు, తపస్సుల సాక్షాత్ రూపము అతడే. బ్రహ్మ, శివుడు, కపట దూరులకు సర్వులచే అతడు అర్చింపబడును. భక్తి గౌరవములతో అర్చింపబడిన ఆ భగవానుడు నా ఎడ ప్రసన్నుడు గాక. ఇక్కడ భగవంతుడి యొక్క గొప్పగా చెప్తాడు. అతడు పరమాత్ముడు. ఆత్మ విధులు అంటే తెలుసుకోవడం. ఆత్మ విధులు ఆత్మ సాక్షాత్కారం అని. ఆత్మ విధులు అంటే ఆత్మ కోసం తెలుసుకునే వాళ్ళు, అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ములకు పరమ ప్రభువు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళందరూ కూడా ఆయన్ని పూజిస్తారు. వేదములు, ధర్మశాస్త్రములు, తపస్సుల సాక్షాత్ రూపం అతడే. వేదాలు, ధర్మ తపస్సుల యొక్క సాక్షాత్ రూపం అంటే అవి వర్ణించేదంతా ఈయన రూపానే. బ్రహ్మ, శివుడు, కపట దూరులకు సర్వులొచ్చాయి. అంటే బ్రహ్మ, శివుడే కాకుండా కపటం లేని వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్నే అర్చిస్తూ ఉంటారు. అటువంటి భగవంతుడు నా ఎలా ప్రసన్నయ్యి నన్ను ఆశీర్వదించుగాక అని చెప్పి ఆయన చేస్తున్నారు. సో ఇక అంటే ఈ భగవంతుడు ఎవరైతే శాస్త్రంలో కృష్ణుడు పరమాత్ముడు, ఆత్మ విధుల ప్రభువు, వేదాలు, ధర్మశాస్త్రాలు, తపస్సులకు సాక్షాత్ రూపము, బ్రహ్మ, శివుడు, కపట దూరులైన ఆత్మల అటువంటి ఆత్మలచే పూజింపబడేవాడు. సో ఈ విధంగా ఇటువంటి భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను. ఆ ప్రసన్నగా నా పట్ల చెప్పి చెప్తాను. సో ఇక్కడ ప్రభుపాద భాషలో రాస్తున్నారు, ఆ దేవదేవుడు కేవలం భక్తులకే పూర్ణంగా అనుభూతుడు కాగలడు. సో భక్తుడికి మాత్రమే ఆయన సంపూర్ణంగా అనుభూతులు అవుతాడు, అనుభూతి పొందుతాడు. భక్తులు కాని వాళ్ళు భగవద్ అనుభూతిని పొందలేరు. సో అలాగే ఇక్కడ ప్రభుపాద వారు భక్తుల్లో రకరకాల నుంచి వస్తున్నారు. వైదిక క్రతువుల ఎందలి కర్మకాండ ఏడ అతిగా ఆసక్తుల ఎదుటి కామ్య కర్మరతులు భుక్తి కాములు, భౌతిక భోగ వాంఛ కలవారు అని పిలువబడుతుంది. భుక్తి కాములు అంటే అటువంటి ఈ యజ్ఞయాగాదులు, కర్మకాండల ద్వారా వాళ్ళు భౌతికమైన ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా భుక్తి కాములు. అలాగే మానసిక కల్పన ద్వారా భగవాన్తో ఏకమవటం ఎత్తించి జ్ఞానులు ముక్తి కాములు అని పిలువబడుతుంది.
భౌతిక స్థితి నుండి ముక్తిని అభిలషించేవారు. అలా కొంతమంది ఏంటంటే ఈ బాబు ఈ భౌతిక జగత్తులో ఉండదలుచుకోలేదు, ఇక్కడ పుట్టదలుచుకోలేదు, నాకు ఈ జగత్ వద్దు, ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ఈ జగత్ నుంచి ఉండకూడదు. అలాగని ఉండే వాళ్ళందరూ కూడా ముక్తి కావాలి, వాళ్ళందరూ బ్రహ్మజ్యోతి వరకు వెళ్తారు. వాళ్ళు బ్రహ్మజ్యోతికి వెళ్ళే వాళ్ళు ఈ భౌతిక జగత్ దూరం అయ్యారు, కానీ శాశ్వతం వేరే ప్లేస్కి వెళ్ళలేదు. ఎలాగంటే వరద నీటిలో కొట్టుకెళ్ళిపోతున్నారు. ఆ కొట్టుకెళ్ళిపోతున్నట్టు దాంట్లో మునిగిపోకుండా తేలుతున్న వాళ్ళు కామ్యకర్మలు. ఆ వరద నీటిలో కొట్టుకోకుండా మధ్యలో ఎక్కడో ఏదో పట్టుకుని ఎలా వెళ్తున్నాం, కొట్టుకెళ్ళలేదు. అటువంటి అందరూ బ్రహ్మజ్యోతి ఇది పట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వరద నీటిలో కొట్టుకెళ్ళలేదు, అలాగని చెప్పి సేఫ్ కాదు, ఎందుకంటే ఇంకా నీటిలోనే ఉన్నారు, ఏలాడుతున్నారు ఏదో దాన్ని పట్టుకుని. కొద్దిగా వరద నీరు అటు ఇటు కొద్దిగా ఎక్కువైందంటే వాళ్ళు కూడా కొట్టుకెళ్ళిపోవచ్చు. లేదా ఏదైతే ఎలాడుతుందో అదేమైనా లూజ్ అయిందన్నా వెళ్ళిపోతారు. అంచేత అటువంటి పరిస్థితి అనమాట ఎవరిది, యోగులది, లేకపోతే ఈ ముక్తికాము. మూడవ రకం అష్టసిద్ధులను పొందుటకు వివిధ తపస్సులను ఆచరించు అంతమ సమాజం పరమాత్మని చేరు యోగులు సిద్ధికాములు. సూక్ష్మంగా నగుటకు, అత్యంత బరువైన దానికన్నా బరువుగా నగుటకు, కోరినదెల్లా పొందుటకు, ప్రతి ఒక్కరిపై అదుపు పొందుటకు, తలచినదెల్లా సృష్టించి అభిలషించేవారు అనబడుతుంది. మూడవాడు సిద్ధికాములు. సిద్ధికాములు అంటే వాళ్ళు ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలాగా. అంటే వాళ్ళందరూ కూడా ఒక బోట్లోనే లేకపోతే ఇలాగ మధ్యలో ఉన్నారు, నీటి మధ్యలోనే, సముద్రం మధ్యలోనే 2-3 బోట్లు ఉన్నాయి, ఈ బోటు ఆ బోటు తన బోట్లో ఉన్నాకంటే వినాశాలు. కానీ సముద్రంలో ఉన్నంతసేపు వాళ్ళకి ఎప్పుడైనా సముద్రం ఒక కెరట పుట్టిందంటే మళ్ళీ వాళ్ళకి ఎందుకు బోల్తా పడచ్చు. ఆ వరద నీటిలో ఉన్నంతసేపు వాళ్ళు తేలితో ఉండొచ్చు, పైన కడుతూ ఉండొచ్చు, లేదా చేయొచ్చు. కానీ ఎప్పుడైనా ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియదు. సిద్ధికాములు అలా అంటారు. సిద్ధిని పొందే సిద్ధులందరూ పరిస్థితి అలాంటిది. వాళ్ళు ఫుల్ కంట్రోల్లో ఉంటారు, కానీ ఆ కంట్రోల్ కూడా ఒక లెవెల్ వరకే. వరద నీరు పెద్దగా ఎక్కువైందంటే, ఇలాగ సునామీ లాంటిది, లేదంటే అది వచ్చిందంటే ఇలాంటి బోట్లకి ఇల్లు పని చేయవు, మాత్రం అన్ని కొట్టుకెళ్ళిపోతాయి. సంచేత అది ఇవన్నీ ఎన్నో శక్తివంతుని యోగ్యతలై ఉన్నాయి. కానీ ఇక్కడ కానీ భగవద్భక్తులు మాత్రము స్వీయ తృప్తికి సంబంధించిన దేనికైనాను వాంఛింపరు. శ్రీకృష్ణ భగవానుడు పరమ ఘనుడు మరియు జీవుడుగా తాము అతనిని నిత్యాంశమని ఎరిగి ఉండటచే వారు ఆ దేవదేవుని సేవించని కోరుకుందరు. ఆత్మను కూర్చొని ఈ పూర్ణానుభవం భక్తుడి కోరికలు లేనివానిగా చేయును. కనుక భక్తుడు ఎటువంటి కోరికలు లేని నిష్కాములు అని పిలువబడదు. ఇది తెలివైన వాళ్ళు. భక్తులు ఏం చేస్తారు, బాబు ఈ వరద నీటిలోకి దిగను, నేను, నాకు సంబంధం లేదు. సో ఇక్కడ చూడండి, వరద నీటిలో కొట్టుకెళ్ళిపోతూ స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళేవాడు బాగానే ఉంటుంది చూడడానికి, కానీ ఆ స్విమ్మింగ్ ఆగిపోతే ఆడ వెళ్ళిపోతాడు, ఆడు కామికర్ములు. కానీ ఎప్పుడైనా అది వరదలు కొట్టుకెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతే తేలితే వెళ్తున్నాడు, అంతే తేడా. కానీ పక్కకు రాలేడు. రెండోవాడు ఎలా ఉన్నాడో అది సిద్ధికామ, సరే ముక్తికాముడు. సిద్ధికాముడు అంటే ఆ వరద నీటిలో బోట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ తేలితే వెళ్తున్నాడు, సిద్ధికాముడు. భక్తులు ఉన్నవాడు అసలు బాబు ఈ వరద నీటిలోకి దిగను, నాకు అవసరం లేదు, దీంతో సంబంధం లేదని పక్కన కూర్చుని ఉన్నవాడు భక్తుడు. అంచేత ఆడికి సేఫ్. సో ఈ విధంగా నిష్కాముడు, ఆ ఎటువంటి కోరికలు ఉండవు. ఇంకా సిద్ధులు కావాలని కానీ, లేదంటే అలాగా అనుకున్నది భోగించాలని కానీ, లేదంటే ఈ భౌతిక జగత్తు బయటికి వెళ్ళిపోవాలని కానీ ఏ ఉండవు. ఏముంటుంది, ఒకటే భగవంతుడు సేవ చేసుకోవాలి, భగవంతుడికి ఆనందాన్ని ఇవ్వాలి, ఈ ఫీట్లు చేయాలనుకోవడం.
ఈ ఫీడ్లన్నీ కూడా కొంతవరకు నియంత్రించుకోగలం. ఉధృతం అయితే దేన్ని నియంత్రించలేము మనం. కానీ ఎవరైతే సేఫ్ గా బయట ఉంటారో వాళ్ళు ఉధృతం లేకపోయినా మనకి వాళ్ళు సురక్షితంగానే ఉంటారు బయట వాళ్ళు. సో ఆ విధంగా భక్తుడు నిష్కాముడు, కోరిక లేనివాడు. జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా కోరికలు లేకుండా ఉండలేడు. అంటే జీవుడు అన్నవాడు సహజంగా కోరికలు లేకుండా ఉండలేడు. అందుకని ఆయన అయితే భక్తి కామో లేదంటే సిద్ధి కామో ఏదో ఒకదాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే ఏదో ఒకదాన్ని కోరుకోవాలి కాబట్టి అదేదో నిష్కామిగా కోరుకోవడం బెటరు. అది ఈ విధంగా ప్రభుపాదాలు భక్తుల రకాలు రాస్తారు. లాస్ట్లో ప్రభుపాదాలు చదువు కానీ అంతిమన అతడు కపట రైతులకు భక్తులకి అనుభూతులు కాగలడు భగవంతుడు. కనుకనే శ్రీల సుఖదేవ గోస్వామిచే శ్రీకృష్ణ భగవాన్ని భక్తుల సేవకు ప్రత్యేక ప్రాముఖ్యత వసపడ్డది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇన్ని రకాల ఫీల్డ్ చేసి ఇన్ని చేసినప్పటికి కూడా భగవంతుడు కానీ అంతిమన అతడు కపట రహితులకు భక్తులు కూడా కపట రహితులు అయినప్పుడు మాత్రమే వాళ్ళకి మాత్రమే అనుభూతులు కాగలరు. అంటే మనం భక్తి చేస్తున్నాం కానీ మనలో కపటం కల్మషాలు ఉన్నాయంటే మనం భగవంతుడిని అనుభూతి పొందలేం, భగవంతుని మనం చూడలేం, భగవంతుని చేరలేం కూడా. అందుకనే మనం నిష్కపటం అందుకని కనుకనే సుఖదేవ్ గోస్వామి అటువంటి నిష్కల్మషుడు కాబట్టి ప్రభుపాలు రాస్తాను. కనుక సుఖదేవ్ గోస్వామి శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తుల సేవకు ప్రత్యేకంగా ప్రాముఖ్యత వస్తున్నది. ఆయన అక్కడున్న ఋషులందరూ చాలా మంది ఉన్నారు, అందరిలోకి నిష్కపడు కాబట్టి ఈయన్ని ఎన్నుకోబడ్డాది అక్కడ భాగవతంగా ప్రవచనం ఇవ్వడానికి. అందులో ఎవరు తీసుకోలేదు, ఎవరు తక్కువ కాదు, కానీ అందులోగా అతి నిష్కపటుడు కపటరహితుడైన వాడు కాబట్టి సుఖదేవ్ గోస్వామి ఇచ్చే ఈ సేవ ఆయనకే ఈ సేవ ఇవ్వబడ్డది. అందుకని ఆయన చేసిన ఈ సేవకి ఒక ప్రత్యేక ప్రాముఖ్యము వసపడినది. సో ఇక్కడ ఇదొకటి. ఇందులో పత్తులు చాలా వస్తాయి, 8 ఎన్నో వస్తాయి అన్నమాట. శ్రీయపతిర్ యజ్ఞపతిర్ ప్రజాపతిర్ దయాంపతిర్ లోకపతిర్ ధరాపతి పతిర్గతిశ్చాందక వృష్టి శాశ్వతాం ప్రచీదామే భగవాన్ సతాంపతి. శ్రీయపతి అంటే ఐశ్వర్యం, యజ్ఞానికి, ప్రజాపతి అంటే జనులు, జీవులు, దయాంపతి ధియాంపతి అంటే బుద్ధికి పతి, లోకపతి సమస్త లోకాలకు పతి, ధరాపతి అంటే భూమికి అందరికీ పతి, పతిర్గతిశ్చ అందక వృష్టి సాత్వత. ఈయన భక్తులందరకు పూజనీయ భగవానుడును, యదువంశనంద అందక వృష్టి రాజుల రక్షకుడును, మరియు యశస్సును లక్ష్మీదేవి భర్తయును, సమస్త యజ్ఞ నిర్దేశకుడైనందున సమస్త జీవుడకును పతియును, బుద్ధిని నియమించేవాడును, ఆధ్యాత్మిక భౌతిక లోకములన్నింటికి అధిపతియును, దరిత్రిపై దివ్య అవతార మూర్తియును ఆగు శ్రీకృష్ణ భగవాను నాయడ కరుణ. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అని ఎక్కడ పెట్టారు, ఎక్కడ చెప్పారంటే వృష్ణి సాత్వతాం అంటే సాధువులు. ఇక్కడ దాన్నే సాత్వతాం అంటే సాధువులని వస్తుంది. అక్కడ ప్రభుపాద వారు దాన్ని యాదవులు అని పెట్టారు. యాదవుల యొక్క వృష్ణి అనే యాదవుల యొక్క
ఆయన యాదవుల ఆ ఉష్ణి యాదవ్ అనే సాధువుల యొక్క పతి, వాళ్ళకు పుట్టినవాడు అంటే అక్కడ ప్రభుడు. అటువంటి భగవాన్, అటువంటి దాంట్లో పుట్టిన భగవంతుడని. ఆ విధంగా కృష్ణుడి కోసం ఇక్కడ వర్ణన చేశారు. ఈ కృష్ణుడు ఎవరు? ఆయన శ్రీయపతి, అంటే ఐశ్వర్యాలన్నిటికీ పతి, యజ్ఞపతి, యజ్ఞాలన్నిటికీ పతి, ప్రజాపతి, ఆ జీవులందరికీ పతి, ధియం, ధియం అంటే బుద్ధికి పతి, లోకపతి, ధరాపతి, ఈ విధంగా అందరికీ పతి. అలాగే లాస్ట్ సతాం పతి. సతాం అంటే సాధువులండి, భక్తులు, భక్తులకి పతి. ఈ విధంగా ఎన్ని స్వీయ, యజ్ఞ, ప్రజ, ధియం, లోక, మళ్ళీ ధర, సత, 7 పతులు. సో వీళ్ళందరికీ ప్రభు ఆయన. సో అటువంటి ప్రభువైన వృష్టి సతాం ప్రసీదామ్మే భగవాన్. వృష్టి సాత్వత, వృష్టి సాత్వం అంటే విష్ణు వంశంలో ప్రసీదం, కరుణతో ఉన్న భగవంతుడు, పుట్టి పుట్టి కరుణతో ఉన్న భగవంతుడు. ఇంకొక పతి కూడా వచ్చింది యాక్చువల్గా, పతిర్గతి, గతించ అందక వృష్టి సాత్వత, పతిర్గతి. పతిర్గతి అంటే ఎవరికి? అందక కృష్ణి అని సాత్వత, సాధువులు అంటే ఇక్కడ యాదవులను పెట్టారు. అంటే అందక వృష్ణి యాదవులు వీళ్ళందరికీ కూడా పతిర్గతి అంటే దిక్కు, పెద్ద దిక్కు. అంటే ఇక్కడ ఒక పతి వచ్చింది, 8 పతులు ఇందులో. సో ఇక్కడ ఈ శ్లోకం అంతా పతి 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 శ్లోకం. సో ఈ విధంగా ఈయన అందరికి, ఈ విధంగా చూసుకుంటే అందరికీ ఈయన ప్రభువు, అందరికీ ఈయన పతి. పతి అంటే భరించేవాడు, పతి అంటే భోగించేవాడు, పతి అంటే ఆశ్రయం ఇచ్చేవాడు, అభయం ఇచ్చేవాడు, పతి అంటే ప్రభువు. చాలా అర్థాలు అండి. ఈ విధంగా ఈయన అందరికీ ఈయన ప్రభువు, పతి, ఆదరించేవాడు, ఆశ్రయం ఇచ్చేవాడు, ఆశ్రయం, ఇలా. అది కృష్ణుడి కోసం ఇక్కడ వర్ణిస్తున్నారు. సో ఇక్కడ ప్రభుపాద వారు భాష రాస్తున్నారు, ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కొరకే ఆరులు చాచి ఉన్నారు. ఆరులు అంటే ఎదురు చూస్తూ ఉంటారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆ లక్ష్మీదేవి యొక్క ప్రియపతి అని వారు ఎరుగరు. అందరూ లక్ష్మీదేవి కోసం చూస్తారు, ఆ లక్ష్మీదేవి యొక్క వ్యామోహంలో పడి ఆ లక్ష్మీదేవి యొక్క పతి అయిన కృష్ణుడు వచ్చిపోతారు అందరూ. కృష్ణుడు లక్ష్మీదేవి పతి, పతి అంటే నియంత్రించేవాడు, అంటే లక్ష్మీదేవి నియంత్రించేవాడు ఆయన. సో ఆయన మన ఇంటికి తీసుకొస్తే ఆటోమేటిక్ లక్ష్మీదేవిగా అంటూ వెనక్కి వస్తున్న విషయాన్ని మర్చిపోతారు. సో రావణాసురుడు చేసిన తప్పదే. రావణాసురుడు రాముడు వద్దు కానీ సీత కావాలి, లక్ష్మీదేవి కావాలి, లక్ష్మీ కావాలి కానీ నారాయణ వద్దు. ఎందుకని? అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆ లక్ష్మిని నియంత్రించేవాడు నారాయణుడు. నారాయణ లక్ష్మీదేవి వచ్చాయంటే వచ్చేస్తుంది. రెండవది, లక్ష్మీదేవి చంచలి, ఒక చోట ఉండదు. ఆమెను ఎవరు కూడా ఒక చోట స్థిరంగా పెట్టలేరు, నియంత్రించి నా దగ్గర ఉందని చెప్పలేరు. అంచేత ఒకవేళ మన లక్ష్మీదేవి ఇంటికి తీసుకొచ్చినా సరే ఆమె ఉండదు, మళ్ళీ వెళ్ళిపోతుంది. అలా కాకుండా నారాయణ ఇంట్లో తెచ్చుకుంటే ఆటోమేటిక్గా నారాయణ చెప్పినట్టుగా లక్ష్మీదేవి నారాయణ చెప్పి నువ్వు కూర్చో అంటే కూర్చుంటుంది, నీ ఇంట్లో వచ్చేస్తుంది. అందుకనే ఎవరైతే నారాయణ వద్దనుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు పతనాన్ని తెచ్చుకున్నారు. అందుకని ఎవరైతే పురుషుడిని అవమానించి స్త్రీనే భోగించాలని ప్రయత్నం చేశారో వాళ్ళందరూ వాళ్ళ వినాశాన్ని తెచ్చుకున్నారు. ఆ విధంగా మనం ఈ నారాయణ్ణి మనం తెలుసుకోవాలి. ఈ లక్ష్మీదేవి కృష్ణుల యొక్క పతి, లక్ష్మీ యొక్క ప్రియపతి కృష్ణుడు అనే విషయాన్ని
గమనించలేరు ఎవరైతే ఈ లక్ష్మీదేవి యొక్క వ్యామోహంలో పడతారో వాళ్ళు. అలాగే ఇలాంటి లక్ష్ములు చాలా మంది ఉన్నారు. ఆ లక్ష్మీదేవి గణమంతయు అతని ఆహ్లాది శక్తి వ్యక్తీకరణమై ఉన్నది. అంటే అంతరంగ శక్తి ఉంది. సో వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంతరంగ శక్తి యొక్క వ్యక్తీకరణ. అంతరంగ శక్తి ఈ విధంగా రకరకాల లక్ష్మీదేవులుగా వ్యక్తీకరణ అవుతూ ఉంటుంది. ప్రభుపాద రాస్తున్నారు, భ్రాంతి అనే సంఖ్యలతో బంధింపబడుటకు లౌకిక జగమనందలి మైథున సుఖమే మూల కారణమై ఉన్నది. ఇది మనకు తెలియచ్చు. భ్రాంతి అనే సంఖ్యలతో బంధింపబడుటకు లౌకిక జగం మైథున సుఖమే మూల కారణమైనది. ఎంత ఎంత తీవ్ర తపస్సు అయినా సరే ఈ మైథున సుఖానికి లొంగిపోతారు. నిజమైన గోస్వామి ఎవరంటే ఈ మైథున సుఖాన్ని జయించగలిగిన వాడే నిజమైన గోస్వామి. అందుకనే మనం చూస్తాం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రాజకీయంగా కానీ లేదంటే దేనికైనా వాళ్ళని పతనం చేయాలంటే ఆడవాళ్ళని పంపిస్తారు. సరిదాస్ ఠాకూర్ నామజపం చేస్తుంటే ఆయన పతనం చేయడానికి ఎవరిని పంపించారు? వేషిని పంపించారు. తర్వాత మాయాదేవి స్వయం వచ్చి ఇచ్చేస్తుంది. అలాగే అసురులందరూ అమృతాన్ని దొంగలించిన వెళ్ళిపోతుంటే ఎటువంటి రక్తపాతం లేకుండా అది దేవత చేయడానికి ఏం చేసింది? విష్ణువు మోహిని రూపంలో వచ్చాడు. ఆ మోహిని అవతారాన్ని చూసి అందరూ అందరూ భోగించాలని తపంలో ఉంది. సో ఈ విధంగా అందుకే ఇప్పుడు కూడా మనం ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ఎంతో మంది స్వాములు గురువులు వీళ్ళందరూ కూడా లాస్ట్కి దేనికి లొంగిపోయి దేనికి పతనం అయిపోతున్నారు? ఈ ఒక్క మైథున సుఖానికే పతనం అయిపోయి వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులని పాడు చేసుకుంటున్నారు. లాస్ట్కి జైలు పాలు అయిపోతున్నారు. అంచేత ప్రభుపాద చెప్తుంది, ఈ భౌతిక జగత్తులో ఈ బంధం సంఖ్యలు భ్రాంతి అనే సంఖ్యలోకి కారణం ఈ మైథున సుఖం. సుఖదేవ్ గోస్వామి అట్టి సుఖం పట్ల ఎన్నడూ అభిరుచిని కలిగి ఉండలేదు. అది సుఖదేవ్ గోస్వామిలో ఉన్న గొప్పతనం. అందుకనే ఆయన్నే సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ. అందుకనే వ్యాసదేవుడు ఉన్నాడు. వ్యాసదేవుడు స్వయం పాపం యొక్క ఇది రచయిత అయినప్పటికీ ఆయనకి ఇవ్వలేదు అక్కడ. ఎందుకంటే ఆయన కూడా ఈ మైథున సుఖం అంటే ఆయనకి కూడా తెలుసు. దాన్ని సంపూర్ణంగా ఆయన విముక్తుడు కాదు. కానీ సుఖదేవ్ గోస్వామి సంపూర్ణంగా విముక్తుడు, అటువంటి అభిరుచి లేనివాడు కాబట్టి ఆయనకి అక్కడ ఆశ్రమం ఇవ్వబడ్డది. అంచేత నిజమైన యోగి, నిజమైన సాధువు ఎవరు అంటే ఎవరైతే మైథున సుఖాన్ని జయించగలుగుతారో వాళ్ళు నిజమైన సాధువు. అందుకే ఒకసారి ప్రభుపాదుల వారు చికాగో నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి టెంపుల్కి వెళ్తున్నారు. టెంపుల్కి వెళ్తుంటే ట్యాక్సీలో కూర్చున్నారు. ట్యాక్సీ డ్రైవర్ అడిగాడు, ఆర్ యూ స్వామీజీ అన్నారు. అంటే నువ్వు స్వామివా అన్నారు. యాస్. ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అన్నారు. అన్నారు. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ యూ కెన్ డూ అని. నువ్వు ఎటువంటి మ్యాజిక్లు ఎటువంటి మ్యాజిక్ చూపిస్తావంటే ప్రభుపాద కళ్ళు మూసుకుని ఒక గది నిండా
నగ్న స్త్రీలు ఉండి ఉండి వాళ్ళ మధ్యలో నేను కూర్చోబెట్టినా నేను ఇలాగే ఉంటాను. వెంటనే బ్రేక్ వేసి ఇది అది ఇంపాసిబుల్ అన్నాడు. అంచేత ప్రభుపాద గారికి ఉన్న ఇది. అలాగే మరోసారి ప్రభుపాద వారి దగ్గరికి వచ్చి వాళ్ళ శిష్యులందరూ ఒక శిష్యులు చెప్తున్నారు ఒకరికి వచ్చి, ప్రభుపాద మీరంటే అందరూ మిమ్మల్ని అందరూ అభిమానిస్తారు, మీరంటే అందరూ మిమ్మల్ని లైక్ చేస్తుంటారు అని చెప్పి ప్రభుపాదని పొగుడుతున్నారు. మిమ్మల్ని అందరూ లైక్ చేస్తారు, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటుంటారు అది ఇది చెప్పి. అప్పుడు ప్రభుపాద అన్ని విని అప్పుడు కళ్ళు మూసుకుని మళ్ళీ ఓపెన్ చేసి అన్నారు, ఎందుకంటే నేను ఈ వైద్య సుఖాన్ని నుంచి సెక్స్ కోరిక నుంచి నేను స్వతంత్రుని, ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ సెక్స్ డిజైర్. ఎవరికైతే ఈ మైథున సుఖం యొక్క కోరిక నుంచి వాళ్ళు ఎవరైతే ఫ్రీగా ఉంటారో అంటే విముక్తి అవుతారో వాళ్ళంటే లోకం అంతా పడిచేస్తుంది. అన్నిటికంటే అది ఆ సుఖాన్ని ఆ ఇంద్రియాన్ని నియంత్రించడం చాలా కష్టం. సో మైథున సుఖాన్ని నియంత్రించుకోవడం కష్టం. ఎవరైతే అది నియంత్రించుకోగలుగుతారో వాళ్ళంటే లోకం అంతా ఇష్టపడతారు. సో ఆ విధంగా ప్రభుపాద వారు చెప్తారు తన సీక్రెట్, దాన్ని అందరూ మెచ్చుకోవడం కారణం ఆయన హీస్ ఫ్రీ ఫ్రమ్ సెక్స్ డిజైర్. ఈ విధంగా మనకి అదే ఆ సుఖమే ఈ భౌతిక జగత్తులో మనల్ని అందరినీ బంధించి పెడుతుంది. సుఖదేవ సుఖ కోసం అటువంటి దాన్ని బట్టి అభిరుచి లేనివాడు. భగవానుని ఆహ్లాదినీ శక్తి వ్యక్తీకరణ సైతము అట్టి తుచ్చ విషయములతో ఎటువంటి సంబంధం కలిగి ఉంటుంది. సో భగవంతుడి పట్ల ఆహ్లాదిని శక్తి వ్యక్తీకరణం సైతం అంచేత ఈ ఆహ్లాదిని శక్తి వ్యక్తీకరణం అంటే వ్యక్తీకరణ ఏంటి? లక్ష్మీదేవులు, ఇలాంటి లక్ష్మీదేవులు వీళ్ళందరూ కదా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. లక్ష్మీ గణవంతియు ఆహ్లాదిని శక్తిగా వ్యక్తీకరణమై ఉన్నవి అని చెప్పి. అంచేత ఇటువంటి ఈ ఆహ్లాదిని శక్తిగా వ్యక్తీకరణ ఈ లక్ష్మీదేవుడు కూడా ఇటువంటి తుచ్చ విషయం, ఇది తుచ్చమైంది మనకి చాలా ఇది. ఈ భౌతిక జగత్ అంతా కూడా వాళ్ళందరూ ఏం కోరుకుంటారు? మైథున సుఖాన్నే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. వాళ్ళందరూ వాళ్ళ యొక్క హీరోయిజం, వాళ్ళ యొక్క వీరు చూపించడం ఎందుకు? ఒకరినొకరు ఆకర్షించుకోవడానికి. మగవాళ్ళు జిమ్ముడికి వెళ్ళి అది ఈ ఫ్యాన్స్ ఇటువంటివి ఎందుకు చేసుకుంటారంటే ఆడవాళ్ళని ఆకర్షిస్తారు. ఆడవాళ్ళు రకరకాలుగా ఎందుకు డ్రెస్ వేసుకుంటారంటే మగవాళ్ళని ఆకర్షించరు. కానీ ఇది మనకి మన జీవితం అంతా భౌతిక జగత్తులో జీవితం మన ప్రతి వ్యక్తి జీవిస్తుంది దేనికి? ఈ సుఖాన్ని ఎలాగోలాగా పొందాలి అన్న తపన. ఇది ఎవరు ఒక వ్యక్తి ఎంతమంది వాటితో భోగిస్తాడో అంత గొప్పవాడు. అది గొప్ప ఆమె. కానీ అది ఆధ్యాత్మిక జగత్తుకు వచ్చేటప్పటికీ తుచ్చమైన ఇది తుచ్చం అని చెప్తున్నారు, తుచ్చ విషయం అని. ఎందుకు పనికిరాని ఒక ఆనందం. దీన్ని బట్టి ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి ఆనందాన్ని మన అనుభూతి పొందొచ్చు, మనం ఆత్మవచ్చు. సో ఇది అంచేత ఈ మైథున సుఖం నుంచి ఈ గోపికలు కానీ లక్ష్మీదేవులు కానీ వీళ్ళందరూ ఆ తుచ్చమైన దాని నుంచి దూరంగా ఉంటారు. సో ఇక్కడ ప్రభుపాద వారు రెండో పారాగ్రాఫ్ స్టార్టింగ్ నుంచి రాస్తాం.
జీవితమునందు పరమోత్కృష్ట లాభమును గడించుటకు వివిధ యజ్ఞముల నిర్వహణకే వైదిక కర్మకాండ్రియందు ఉపదేశము కలవు. ఘనము యజ్ఞ నిర్వహణ ఫలములుగా అట్టి వరదానములు చివరకు లక్ష్మీదేవి కటాక్ష వీక్షణము వచ్చే వీక్షణలే అయింది. అంచేత మనం రకరకాల యజ్ఞాలు చేస్తాం, ఎందుకంటే మనకన్నా అనుకున్న కోరికలన్నీ తీర్చుకోవడం కోసం. అవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షల వల్లే లభిస్తాయి అని చెప్పి చెప్తున్నారు. బద్ధజీవుడు ఎట్టి పరిస్థితి ఎందును నెక్స్ట్ పారాగ్రాఫ్ లో రాశారు ప్రభుపాద. బద్ధజీవి ఎట్టి పరిస్థితి ఎందును యజ్ఞము దానము తపస్సును త్యజించరాదు. You can take bath with this soap. సేమ్ ఇటువంటి ఇదే ఇటువంటిదే కాదు, ఇదే నేను భగవద్గీతలో కూడా శ్లోక ఉంది, చెప్తారు. ఆ శ్లోక మర్చిపోయి కానీ యజ్ఞము తపస్సు విష్ణు ప్రీత్యార్థమే చేయడం ఎవరు కూడా విడిచిపెట్టకూడదు అని చెప్పి వస్తుంది దాని అర్థం. విష్ణు ప్రీత్యార్థం చేసే యజ్ఞము తపస్సు దానము, తపస్సు ఇటు బస్సులో కూడా విడిచిపెట్టకూడదు అని చెప్పి 6వ అధ్యాయం వస్తూ ఉంటాను, నాకు తెలుసు 6-5లోనే వస్తుంది. సో ఇది ఆ విధంగా ఇక్కడ ప్రభుపాద అదే రాస్తున్నారు, త్యజించరాదు. యజ్ఞపతికి అంటే పూర్ణ పురుషోత్తమునకు ప్రియమును కూర్చుటే అట్టి యజ్ఞముల లక్ష్యము. ఆ యజ్ఞాలు, ఆ తపస్సులు, దాన ధర్మాలు చేయడం ఇవన్నీ కూడా దేనికి యజ్ఞపతిని ప్రియం కూర్చోవాలి. కాబట్టి అటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా ఏ స్థితిలో కూడా, అంటే బద్ధ స్థితిలో ఉన్నా, లేకపోతే బద్ధ స్థితి నుంచి విముక్తి పొందిన విముక్త స్థితిలో ఉన్నా, లేదా సిద్ధ ముక్తి ముక్తి కామి సిద్ధి కామి ఏ స్థితిలో ఉన్నా సరే ఇది విడిచిపెట్టకూడదు. అంచేత భక్తి స్థాయిలో ఉన్న వాడే విడిచిపెట్టకూడదు అంటే ఇంకా మేము బద్ధ స్థితిలో ఉన్నవాడు ఇంకా విడిచిపెట్టాలన్న ప్రశ్నే ఉండదు. అలాగే ఇక్కడ భగవద్గీత నుంచి ఒకడు అత్యున్నత మేధా సంపన్నుడు కాగా అదే భగవాన్ నియంత్రణ వచ్చే మరొకడు మూర్ఖుడే ఉండవచ్చును. కనుకనే భగవానుడు ధియాంపతి అని అయి ఉన్నాడు. ధియాంపతి అని ఎందుకు చెప్తున్నారు? ధియాంపతి అంటే బుద్ధి. ఆ బుద్ధి కారణంగా ఒకడు షైన్ అవుతాడు, ఇంకొకడు మూర్ఖుడిగా మారుతాడు. కొంతమందికి తెలివితేటలు ఉంటే కొంతమంది తెలివితేటలు పనిచేయదు, కొంతమంది బుర్ర పనిచేయదు, కొంతమంది బుర్ర పనిచేయదు. ఇది ఎందుకని ఇద్దరు చూడడానికి అందంగా కనపడచ్చు, కొంతమంది అందంగా ఉంటారు కానీ బుద్ధి ఉండదు, బుర్ర పనిచేయదు, బుర్ర చాలా డల్ మైండెడ్. కొంతమంది అంద వికారంగా వికృతంగా కనబడతారు కానీ చాలా షార్ప్ తెలివైన. వీడికి ఎందుకు ఇలా వచ్చింది అడగాలి కదా, ఎందుకు వచ్చింది? అది భగవంతుడి యొక్క కరుణ, భగవంతుడి వల్ల అది వస్తుంది. ఆయన భగవంతుడు ఎవరికి ఎంత బుద్ధి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలని ఆయన నిర్ణయిస్తారు కాబట్టి ఆయన ధ్యాంపతి. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో భవబంధములను విముక్తి బడుటకే మనుషుని పూర్ణ బుద్ధి నియోగింపబడవలను. కానీ బద్ధజీవుడు కేవలము పిచ్చితనం కారణంగానే తన శక్తిని మరియు బుద్ధిని ఇంద్రియ భోగములను నియోగించును. జీవితం ఈ లక్ష్యం సాధించుటకు అతడు ప్రయత్నపూర్వకంగా అన్ని విధములైన అకార్యములు అనుసరించుచున్నాడు. యాక్చువల్గా ఈ భావబంధాల నుంచి ముక్తి పొందడానికే మనం మనుషులు తన బుద్ధిని ఉపయోగించాలి. కానీ పిచ్చితనం మ్యాడ్నెస్ వల్ల జీవుడు ఏం చేస్తున్నాడు, తనకు కావాల్సిన తన బుద్ధిని శక్తిని కూడా తనకు కావాల్సిన విధంగా సుఖించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఏం చేస్తున్నాడు, ఈ లక్ష్యాలు సాధించే కదులు ప్రయత్నం, అన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంట్లో కొన్నిసార్లు తప్పులు చేస్తున్నాడు, కొన్నిసార్లు మంచి ఒప్పు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ వాడు మర్చిపోయాడు ఏంటి, భగవాన్ నియంత్రణ బద్ధజీవుడు ఈ సృష్టి అందరి అల్ప భాగమునే అనుభవించగలడు కానీ తాను కోరినంతగా కాదు. అంటే ఇంత ప్రయత్నం చేసి ఒకవేళ ఆయన అనుకున్నట్టుగా ఏదైనా సుఖాన్ని ఏదైనా పొందినా సరే
అది అల్ప భాగము, ఇంత మాత్రమే. అంత తనకు కావాల్సినంతగా ఆయనకు దొరకదు. ఎంత కావాలంటే అంత సుఖం దొరకదు. ఉదాహరణలు ఎన్నో చూస్తాం. ఏదైనా సరే, నేను ఏదైనా సరే, తిండి కానీ లేదా ఇంతెందుకు మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్న ఈ సెక్స్ డిజైర్ కూడా ఎంత సెక్స్ చేయగలం? కష్టం. రోజంతా చేయమని చేయలేరు. చేత ఒక లిమిట్ వరకే. అనంతమైన కోరిక ఉన్నా సరే, ఇప్పుడు ముసలి వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి, అలా వాళ్ళ శరీరం అంగీకరించి సహకరించి. అంచేత సొంత భాగాన్ని వాళ్ళు భోగించగలరు, కానీ తనకు కావాల్సినంత ఎవరు కూడా, ఏ జీవి కూడా భోగించలేదు. అంచేది ఈ భోగానికి కూడా ఒక లిమిట్ అన్నది ఉన్నది అని చెప్పి ప్రభుపాద వారు ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, ధ్యాన సమాధి ధౌతయా ధియాను పశ్యంతి హి తత్వమాత్మనః వదంతి చైత కవయో యథా రుచుం సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం. పూర్ణ పురుషోత్తములకు శ్రీకృష్ణ భగవానుడే ముక్తి నసురువాడు. ప్రామాణికుల అడుగుజాడలను అనుసరించుచు అతన్ని చరణ కమలములను అనుక్షణము చింతన చేయుట ద్వారా భక్తుల సమాధి యందు పరతత్వమును గాంచగలడు. ఆయనను మనోకల్పనా పరులు మాత్రము అతనిని తమ విపరీత తలంపుల అనుసరించియే చింతన కావింపురు. అట్టి భగవాను నా ఎడ పసునుగాక. భక్తులు ఏం చేస్తారు? భక్తులు భగవంతుడి యొక్క చరణ కమలాలని నేను చింతన చేస్తూ దాంట్లో సమాధిని చేరుకుంటారు. చేరుకోగలిగి అక్కడ పరతత్వాన్ని కూడా చేరుకోగలుగుతారు. కానీ మనోకల్పన చేసే వాళ్ళు రకరకాలుగా కల్పన చేసుకుంటూ కూర్చుంటారు, కానీ వాళ్ళు దేన్ని సాధించలేరు. అటువంటి భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను. నన్ను ప్రశ్నలు కాదు ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల భాష్యంలో. యోగులు ఇంద్రియ నిగ్రహణకే ప్రబల ప్రయత్నం చేసిన పిమ్మటయే ఎల్లరి యందు పరమాత్మని గాంచుటకు యోగ సమాధి యందు నెలకొనగలరు. ఇంద్రియ నిగ్రహం చేసి అవన్నీ ప్రబలమైన ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళు పరమాత్మ అనుభూతిని పొందుతారు. కానీ శుద్ధ భక్తులు మాత్రం కేవలం శ్రీకృష్ణ భగవాను చరణ కమలములను అనుక్షణము స్మరించడం ద్వారా శీఘ్రమే నిజ సమాధి యందు సుస్థాపిత కాగలడు. కానీ భక్తుడికి ఆ సమాధి తృప్తిని వస్తుంది. ఎందుకంటే భగవంతుడి రూపాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యేకించి ఆయన యొక్క చరణ కమలాలని ఆశ్రయించడం ద్వారా ఆ సమాధించడం. అట్టి అనుభూతి ద్వారా అతని మనస్సు బుద్ధిని సంపూర్ణంగా భౌతిక జగత్తు రోగం నుండి శుద్ధిపడుటే అందులో కారణము. ఎప్పుడైతే జీవుడు భగవంతుడి దర్శనం చేసుకుంటాడో అప్పుడు ఆటోమేటిక్గా బుద్ధి మనస్సు రెండు కూడా నియంత్రణలోకి వచ్చేస్తాయి. ఆ రెండు ఎప్పుడైతే నియంత్రణలోకి వచ్చాయో ఈ భౌతిక జగత్తు అనే రోగం నుంచి మేము బయటపడతాం శుద్ధిలో. అన్నిట్లో భౌతిక రోగాల్లో అన్ని అతి ఉత్తమ, అతి తీవ్రమైన, అతి ఫలమైన రోగం మైథునసుఖం. దాని నుంచి మనం బయటపడతాం. హంస లేదా పరహంస కాకుండా ఎవరునూ శ్రీకృష్ణ భగవాన్ చరణ కమలముల వలలోనికి ప్రవేశింపజాలరు. భగవంతుడి చరణ కమలాలకి మనం చేరాలంటే మనం హంసలు అవ్వాలి. హంస ఏం చేస్తుంది? ఇప్పుడు కూడా అశుభమైంది, అశుద్ధమైన దాన్ని స్వీకరించదు. అలాగే ఎవరైతే ఇటువంటి అశుద్ధమైన బుద్ధుల్ని లేదా అశుద్ధమైన గుణాలని తాకరో వాళ్ళే పరమహంసులు. ఎప్పటి వరకు అయితే మనలో ఈ అశుద్ధమైన కోరికలు, వాంఛలు ఉంటాయో అప్పటి వరకు మనం ఆ పరమహంసులు కాలేము. అలా పరమహంసులు కాందే మనం భగవంతుడి యొక్క చరణ కమలాల దగ్గరికి ప్రవేశించలేము.
అతడు శ్రీకృష్ణ భగవానుని మనోకల్పనించగాక ఆచార్య అడుగుజాడలను అనుసరించు గాంచ ఎత్తించును. ఎవరు? శుద్ధ భక్తుడు. ఒక లైన్ ముందు వెళ్దాం. విశుద్ధ భక్తుడు పూర్వ ఆచార్యులు లేదా ప్రామాణికుల విధానమును అనుసరించు ప్రామాణికుడు గురువు మాధ్యమున ఆ దేవదేవుని గాంచగలుగును. దాన్నే అనుపశ్యంతి అంటారు. అనుపశ్యంతి అంటే అంటే అనుసరించడం, పశ్యంతి అంటే చూపడం. పశ్యంతి అంటే చూడడం, ఇక్కడ చూపించడం. అంటే వాళ్ళు చూపించిన దారిలో అనుపశ్యంతి అనుసరించడం. అనుపశ్యంతి అనుపశ్యంతి అంటే ముందు నువ్వు వాళ్ళు చూపించిన దారిలో మనం నడుచుకోవడం, వెళ్ళడం, అనుసరించడం, ఆ దారిని అనుసరిస్తాం. అదే దాన్ని ఇక్కడ ఏమంటున్నారు? ఆచార్యులు లేదా ప్రామాణికుల విధానాలు అనుసరిస్తూ ఇంకొక ప్రామాణిక గురువు యొక్క ఆధ్వర్యంలో ప్రయాణం కొనసాగించేవాడు అనుపశ్యంతుడు. అనుపశ్యంతుడు అతడు అంటే అనుపశ్యంతుడు భగవాన్ మనోకల్పనతో కాకుండా ఆచార్య అర్జును అనుసరించు గాంచ ప్రయత్నించాడు. ఆచార్యులు చూపించిన మార్గంలో వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఆకర్షించుకోవడానికి దాన్ని ప్రభుత్వం మహాజనోయే ఏస గత సంత మనోగతి సరి మహాజనోయేన గత సంత. కనుకనే భగవానుడు మరియు భక్తుల విషయమున వైష్ణవాచార్యులు నడుమ ఎట్టి అభిప్రాయ భేదములు లేదు. నిజంగా భగవానుడు మరియు భక్తుల విషయంలో వైష్ణవాచార్యుల మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఎవరికైనా. అందుకనే ఆచార్యులు ఎప్పుడు కొట్టుకోరు, కింద ఉన్నారో కొట్టుకుంటాం. జీవుడు నిత్యముగా శ్రీకృష్ణ భగవాన్ దాసుడనియు అతడు ఆ దేవదేవుడు ఏకకాలం ఏకమును భిన్నము అయి ఉన్నాడని శ్రీకృష్ణ భగవాను నొక్కి చెప్పి, జీవుడు కూడా శ్రీకృష్ణ భగవాన్ దాసుడు. అంతేగా దాసుడు శ్రీకృష్ణ భగవాన్తో పాటు ఆయన కూడా సచ్చిదానంద విగ్రహుడు. సచ్చిదానంద విగ్రహుడుగా శ్రీకృష్ణుడితో ఏకత్వం, మళ్ళీ భిన్నత్వం. ఎందుకని ఆయన సచ్చిదానంద కూడా మనం కూడా మనం ఎంత అయితే ఆయన అనంతం. అలాగే నెక్స్ట్ భగవాను ప్రతివారి అందలి చివరకు అభక్తిని ఎందును బుద్ధికి పతి అయినందున తనను గూర్చి మరియు తన విభిన్న శక్తులు గూర్చిన సత్యమును విశుద్ధ భక్తుడు అప్రయత్నంగా ఎరుగలిగినట్లు అతనికి బుద్ధిని అసలుచు పరతత్వం గూర్చి మనుషుని గల కాల్పనిక శక్తి ఇచ్చే లేదా వాక్పటమిచ్చే గాని భగవంతుడు వెళ్ళని కాబోడు. ఇక్కడ ధియాంపత్యం అని చెప్పారు కాబట్టి బుద్ధికి అధిపతి కాబట్టి భగవంతుడు తనని అర్థం చేసుకోవడానికి ఒక భక్తుడికి అర్థం చేసుకోవడానికి, అభక్తుడికి అర్థం చేసుకోకపోవడానికి బుద్ధిని ఇస్తాడు. ఇద్దరికి ఆయన ఇవ్వాలి. అంచేత అభక్తులు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అర్థం చేసుకోలేరు. కానీ భక్తులు అప్రయత్నంగానే భగవంతుని విషయాలన్నీ తెలుసుకుంటారు. అంచేత పరతత్వం గురించి మనుషునికి గల కాల్పనిక శక్తి ఇచ్చే కానీ వాక్ పట్టిమచ్చే కానీ భగవానుడు వెళ్ళరు కాబోడు. అంటే భగవంతుని మనం చూడగలగాలంటే భగవంతుడు మనకున్న వాక్ పట్టిమ, వాక్చాతుర్యం, లేదంటే మనం మనోకల్పన చేయగలిగే మనోకల్పనతో భగవంతుడు వ్యక్తపడడు. ఆయన మనం చూడలేము, దర్శించలేము, మనం వెళ్ళడు కాబోడు. ఓన్లీ భక్తి ద్వారా మాత్రమే చేయాలి. తర్వాత ప్రచోదితాయేన పురా సరస్వతి వితన్వతాజస్స సతీం శృతిం హృదయం స్వలక్షణ ప్రబోధ్కిలాస్యతః సమే ఋషీణాం వృషభా ప్రసీదతాం. సృష్టి ఆరంభమున శక్తి పూర్ణము జ్ఞానమును బ్రహ్మదేవుని హృదయమునందు విస్తరించిన వాడును, సృష్టి విషయక పూర్ణ జ్ఞానమును మరియు తనను గూర్చిన జ్ఞానమును అతని యందు ఉద్దీపనం చేసిన వాడును, బ్రహ్మదేవుని ముఖము నుండి ఆవిర్భవించినట్లు ప్రతీతుడైన వాడును అగు భగవాన్ నాయన పశ్చిమ కాక. ఎనగా
సృష్టారంభ శక్తి పూర్ణ జ్ఞానం భగవంతుడు ఇది బ్రహ్మదేవుని యొక్క హృదయంలో విస్తరించేవాడు. అంటే బ్రహ్మదేవుడి యొక్క హృదయంలో మొట్టమొదటిసారిగా జ్ఞానాన్ని, అందుకనే తేనే బ్రహ్మ హృదయ ఆదకవయే. బ్రహ్మ హృదయంలో వచ్చింది అది. సో ఆ విధంగా సృష్టి విషయక పూర్ణ జ్ఞానమును మరియు తనను గురించిన జ్ఞానమును ఉద్దీపం చేశాడు. బ్రహ్మదేవుడికే ఆయన సృష్టి ఎలా చేయాలి అన్న జ్ఞానాన్ని, అలాగే తను ఎవరు అన్న విషయాన్ని ఆయన బ్రహ్మదేవుడికి హృదయంలో ఆయన ఇచ్చాడు. ఇంకోటి మనం కూడా మన విషయంలో కూడా భగవంతుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం వల్లే మనం బయటపడ్డాం. లేదంటే మనం ఈ బాగా చచ్చిండేవాళ్ళం. ఏ జీవి కూడా బతికిండేవాళ్ళం. ఏంట జ్ఞానం? పాలు ఎలా తాగడం, తల్లి పాలు ఎలా తాగాలి అన్న విషయాన్ని మనకి భగవంతుడు ఆ జ్ఞానం మనకి ఇవ్వకపోయి ఉండుంటే, అది కూడా ఎవరో నేర్పాల్సి వచ్చుంటే పరిస్థితి ఏమో ఇది. ఎవరు నేర్పగలిగి ఉండేవారు మనకి ఆ టైంలో. ఎందుకంటే మనం ఒక అర్థం చేసుకునే స్థితిలో లేవు. ఆటోమేటిక్గా బిడ్డ తల్లి పాలు తాగడం మొదలు పెడతారు. ఆ జ్ఞానమే, ఎలా తాగాలన్న జ్ఞానమే ఆ బిడ్డకి ఇవ్వకపోయి ఉంటే భగవంతుడు పాలు తాగి ఉండేవాళ్ళం కాదు. మనం అందరం బతికుండేవాళ్ళం. చేత మన జీవితాలు కూడా భగవంతుడికి కరుణా కటాక్షాల వల్లే ప్రారంభమైంది. ప్రతి ఒక్కరి జీవితం. ఈరోజు మనం పెద్ద స్టైల్ పోజులు కొట్టి నాకు భగవంతుడి మీద నమ్మకం లేదు, నేను భగవంతుని నమ్మను, కష్టే ఫలి, వర్క్ ఈజ్ వర్షిప్ డైలాగ్ కొట్టచ్చు. కానీ మన జీవితం కనుక ఉనికి భగవంతుడి కృప వల్లనే ప్రారంభమైంది. అది మనం మర్చిపోకూడదు. అలాగే సృష్టి విషయ పూర్ణ జ్ఞానం, సృష్టి తనకు విషయ జ్ఞానం, అలాగే తను ఎవరో అంటే భగవంతుడు ఎవరు అన్న విషయాన్ని ఆయన చేశాను. బ్రహ్మదేవుని ముఖము నుండి ఉద్భవించుంటే ప్రతీతుడైన వాడును నాకు భగవాడు. బ్రహ్మదేవుని ముఖం నుంచి కూడా ఆయన ప్రకటన అయ్యాడు ఇలా. సో ఈ విధంగా ఇదంతా కూడా ఈ జ్ఞానం అంతా బ్రహ్మదేవుడి గురించి వచ్చిన జ్ఞానం అంతా కూడా దానికి అంత కారణం ఈ భగవంతుడే, దేవాదేవుడు శ్రీకృష్ణుడే. ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. ఆయన నా పట్ల కూడా ప్రసన్నుడై నాకు కూడా ఆ శక్తిని బుద్ధిని ఇవ్వుగాక అని చెప్పి ప్రార్థిస్తున్నాను. ప్రభుపాద వారు భాషలో రాస్తున్నారు, జీవుడు భగవాన్ నుండి 50/64 వంతు లేదా పూర్ణ జ్ఞానమందు 78% జ్ఞానమును కలిగి ఉండటకు సామర్థ్యం కలిగి ఉండును. ఒక జీవి భగవంతులో ఉన్న జ్ఞానంలో 50/64 అంటే భగవంతుడికి 64 గుణాలు ఉంటే అందులో 50 గుణాలను పొందడానికి ఆయనకి దక్షత ఉన్నది. అంటే నేర్పడతాను, స్కిల్ ఉంది. అంతమించి నేర్చుకోలేడు. అంటే 78% మాత్రమే గుణాలను మాత్రమే మనం పొందగలం. బ్రహ్మదేవుడు కూడా 78%. అదే శివుడికి వచ్చేటప్పటికి 54 గుణాలు ఉంటాయి, విష్ణువుకి వచ్చేటప్పటికి 60 గుణాలు ఉంటాయి, కృష్ణుడికి వచ్చేటప్పటికి 64 ఉంటాయి. కొంతమంది రాముడికి అంటారు 62.5 అంటారు, కొంతమంది 62 అంటారు. ఏదైతే 62, 62.5 ఆ మధ్యలో రాముడికి ఉంటాయి. ఓన్లీ కృష్ణుడికి మాత్రమే 64 లక్షణాలు ఉంటాయి. సో మనకు జీవుడికి అందుకంటే 78% అంటే 50 గుణాల కంటే ఈ మిగిలిన 14 గుణాలని మనం జీవుడు కలిగి ఉండలేడు. సో అది ఎన్ని చేసినా సరే ఇంకంతే చేయలేరు. పక్షపాతం వచ్చి పారాలసిస్ చెయ్యి మనం ఎంత చేసినా సరే, ఎంత ఎత్తి ఎన్ని చేసినా సరే అది పని చేయదు. దానికి ఎంత పని చేయాలో అంతే పని చేస్తుంది. దానికి ఆసక్తి లేదు.
సో అదే విధంగా జీవుడు మరి ఇంకా ఎంత ప్రయత్నం చేసినా సరే 50 గుణాల కంటే ఎక్కువ పొందలేడు. ప్రభుపాద వారి భాషను ఇంకో మళ్ళీ ఇంకా రాస్తున్నారు. బ్రహ్మ నిస్సందేహంగా వేద జ్ఞాన వక్త అయినప్పటికీ వాసనకు అట్టి దివ్య జ్ఞానము అంటే భగవాన్ నుండి ప్రత్యక్షంగా లభించే విధంగా గ్రహించుటకును అతడు భగవాన్చే ప్రేరేపితుడయ్యడు. ఇంకోటి చూడండి, ఇక్కడ ఇంకోటి ప్రభుపాద ఇంకొక విషయం, మంచి విషయం రాస్తున్నారు. అంటే ఓకే, భగవంతుడు ఆ బ్రహ్మదేవుని హృదయంలో పెట్టేశాడు జ్ఞానం. తేనే బ్రహ్మ హృదయాద కవి అని చెప్పేసి అయిపోయింది. కానీ అక్కడితో సరిపోలేదు. ఇప్పుడు చూడండి, మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ సపోజ్ MS ఆఫీసే ఉందనుకోండి. మీకు అంతమంది తెలిసే మరి తెలియదు ఇది MS ఆఫీస్ అంటే వర్డ్ ఇవన్నీ. ఇప్పుడున్న ఫైలు, ఇప్పుడున్న వర్డ్ వెర్షన్ ఏనాడు Windows 95లో వేస్తామంటే పని చేయదు. సాఫ్ట్వేర్ మన దగ్గర ఉండొచ్చు, కానీ సాఫ్ట్వేర్ కూడా ఒక లెవెల్ ఉండాలి. ఎంత మెమరీ, ఎంత డ్రైవ్ స్పీడ్ ఇవన్నీ ఉండాలి. ఉన్నప్పుడే అది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. సో అదే విధంగా భగవంతుడు ఏదో చేసి ఆ జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు ఒక హృదయంలో పెట్టేశాడు. అక్కడితో సరిపోదు, దాన్ని అర్థం చేసుకునే శక్తి కూడా కావాలి ఆయనకి. ఆ శక్తి కూడా భగవంతుడు ఇవ్వాలి మళ్ళీ. లేకపోతే అర్థం చేసుకోలేం. ఒక క్లాసులో టీచర్ అందరికీ అదే బోధిస్తాడు. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమందికి ఎక్కదు. ఎందుకని? బుద్ధి, భగవంతుడు ఇచ్చిన బుద్ధి. సో అదేవిధంగా బ్రహ్మదేవుడికి కూడా గ్రహించుటకు భగవంతుడి ప్రేరితుడయ్యను. అది ఆయన ఇచ్చిన జ్ఞానం కూడా గ్రహించి అర్థం చేసుకోవడానికి కూడా భగవంతుడి ప్రేరణే కావాలి. కనుకనే వేదములను అపౌరుషేయము, ఏ జీవి చేతులు తెలియబడినవి కావు అని పిలువబడినవి. అపౌరుషేయాలు ఏంటంటే పౌరుషుడు అంటే పురుషుడితో, అపౌరుషుడు అంటే పురుషుడితో ఇవ్వబడింది కాదు. అదే ఆయన స్త్రీలు వచ్చా అయితే కాదు. ఎందుకంటే సృష్టి అనేది మొట్టమొదటిగా మొదలైంది మగవాళ్ళతోటే, కాబట్టి ఇక్కడ పురుషుణ్ణి చెప్తున్నారు. ఈ భౌతిక జగత్తులో ఉన్న మొట్టమొదటి జీవి బ్రహ్మ. ఆ శక్తి ఉండుండొచ్చు, ప్రకృతి దుర్గాశక్తి, కానీ జీవి మాత్రం ఆ దుర్గాశక్తి ఉన్న దానికి కూడా సృష్టికర్త మళ్ళీ మగవాడు, పురుషుడు. అంచేత అపౌరుషేయం అని అంటారు. ప్రభుపాద ఇంకా రాస్తున్నారు, ఏ లౌకిక విద్వాంసులను వేద మంత్రములను అనువదించుట గాని లేదా నిజభావన వెల్లడి చేయడం కానీ చేయజాలడు. ఎవరు పడితే చేయలేరు. అది కొంతమందికి ఇచ్చిన శక్తి వల్లే చేస్తారు. అటువంటి శక్తి వ్యాసదేవుడికి ఇవ్వబడ్డది. అంచేత ఆయనే అనువాదం చేయడం కానీ రచన చేయడం కానీ చేయగలిగారు. మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. సో అలాగే ప్రతి ఒక్క జీవికి వాళ్ళ యొక్క శక్తులు అనేవి భగవంతుడు ఇచ్చు. కనుక ప్రామాణిక పరంపర నుండి దివ్య జ్ఞానం గ్రహించినంత వరకు కళలు లేదా విజ్ఞాన శాస్త్రం ఎంత ఘనముగా యోగ్యునైనా మనుషుని వ్యర్థునిగానే పరిగణింపబడను. యోగ్యుడైన మనుషుడు వ్యర్థునిగానే విఫల మత అని చెప్పారు. అంచేత మనకి ప్రామాణిక గురు పరంపరలో మనం అభ్యాసం చేయింది, ఆర్జించింది జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ కూడా అది వ్యర్థమే. ఇక్కడ ఇదే శ్లోకాన్ని, ఇటువంటి దాన్నే వరాహ పురాణంలో చెప్పబడుతుంది అన్నమాట. పరంపర 4 రకాలైన పరంపరల కోసం చెప్తూ అక్కడ కూడా ఇలాంటిదే వస్తుంది. ఈ పరంపర లేని జ్ఞానం
ఎంత సాధన చేసినా నిష్ప్రయోజనము. అది. సో ఆ విధంగా ఇక్కడ కూడా ప్రభుత్వం అదే రాస్తుంది. నెక్స్ట్ మహాద్య ఇమాహ పురో విభు నర్మాయస్తేతే యజమోషు పురుష భుంక్తే గుణాన్ షోడశాత్మకః సోలం కృతి కృషిష్ఠ భగవాన్ వచాంసి మే. బ్రహ్మాండమునందు సహరించుచు మహాద్భుతములచే సృజింపబడిన భౌతిక దేహములకు చేతనము కలిగించేవాడును. పురుషావతారమున 16 భౌతిక గుణములకు జీవుని పుట్టించినవి. జీవుని ఆధీనం చేయవాడును అగు దేవదేవుడు నా వచనం వచ్చే అలంకృతులకు గాక. ఇక్కడ ఏమంటారు? బ్రహ్మాండం సైనించు మహద్భుతం నుంచి సృజింపబడిన భౌతిక దేహములకు చేతను కలిగించేవాడు. ఈ దేహాలన్నీ సృష్టించబడ్డాయి బ్రహ్మదేవుడి చేత, కానీ ఆత్మ చేతను అంటే ఈ జీవును ప్రవేశింపజేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు ఆయన? మిత్ర సైనింగ్స్. ఇక్కడ భాష ప్రభుపాద పూర్ణ ఆశ్రితుడకు భగవాన్ భక్తునిగా సుఖదేవ గోస్వామి శ్రీ సామర్థ్యమును గాంచి గర్వించు లౌకికుని వలె గాక పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్ ప్రసన్నత కొరకే ప్రార్థన కావించుచున్నాడు. ఇక్కడ ఇంకా మొదలు పెట్టడానికి ముందు ఇంత ప్రార్థన చేస్తున్నారు చూడండి సుఖదేవ గోస్వామి. అంచేత ఆయన తన యొక్క వాక్చాతుర్యాన్ని మీద దీని మీద ఆధారపడలేదు, భగవంతుడి కృప మీద ఆధారపడ్డాడు. అది శుద్ధ భక్తులు చేసేది. అది శుద్ధ భక్తులు చేసేది. నేను రీసెంట్గా కాశీ వెళ్ళాను. కాశీ విశ్వనాథ్ దర్శనం కోసం లైన్లో నిలబడ్డాను. లైన్లో ఒక్కడనే ఉన్నాను కాబట్టి లేకుండా కూర్చొని జపం చేసుకుంటాను. అంటే కూర్చోడం లేదు, లైన్లో నిలబడి కళ్ళు మూసుకుని జపం చేసుకుంటాను. సడన్గా కేకలని పడ్డాయి హిందీలో. ఏ సబ్ బక్వాస్ బంద్ కరో అని. అంటే ఇదంతా మోసం, బంద్ చేయండి. నేను చూశాను, నన్ను చూసి అరుస్తున్నాడు. అది ఇదంతా చీటింగ్. ఎవరు చెప్పాడు ఇవన్నీ చేయమని? ధ్యానం చేయి, హరినామం చేయమని ఎవరు చెప్పాడు? ఇదంతా బాగా పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ చేసి నీ మనసు అంతా ఎక్కడ ఉంది? ఎప్పుడు అవ్వకూడదు అని ఉంటుంది. అది ఇదని చెప్పి ఇంకా అంటున్నాడు. నేనేమనలేదు, చాలా కూర్చున్నాను. ఇంకా అంటూ ఉన్నాడు. ఓ పావు గంట నాన్ స్టాప్ తిడుతూనే ఉన్నాడు. కానీ నేను చేసిన తప్పు, మనకి అహంకారం ఎక్కువ కదా, తక్కువైతే మనకి. నేనేం చేశాను? పావు గంట తర్వాత నేను అన్నా, వెళ్ళి మీరు ధ్యానం చేసుకోవచ్చు కదా అని చెప్పి. అది కూడా అనకూడదు, భక్తుడు అన్నవాడు అది కూడా అనకూడదు యాక్చువల్గా. కానీ మనం భక్తులు కాదుగా, ఇంకా మనకే తప్ప అని చెప్పి మనం చూపించాలన్న ఇది ఉంటుంది. అంచేత అనేటప్పటికీ నాకు చెప్తావు అని చెప్పి వెళ్ళిపోతుంది. సో అంటే కొన్నిసార్లు మనం మర్చిపోతాం మన భక్తుల విషయాన్ని. చెప్పడానికి చాలా నీతులు చాలా బాగుంటాయి, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి అందరం ఫెయిల్ అయిపోతాం. సో ఇక్కడ భగవంతుని అందుకనే సుఖదేవ్ గోస్వామిని మామూలు వాళ్ళు సెలెక్ట్ చేయలేదు. నారదుడు, వ్యాసదేవుడు, అసితుడు, గౌతముడు, ఇటువంటి పెద్ద పెద్ద ఋషులందరూ కూర్చుని వాళ్ళందరూ నువ్వు చెప్పు, నీకున్న అర్హత ఇంకెవరికి లేదని చెప్పి
సెలెక్ట్ చేసి కూర్చోబెట్టిన వ్యక్తి ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు? భగవంతుని ప్రార్థిస్తున్నాడు, నాకు ఈ శక్తిని ఇవ్వండి. ఏ మాత్రం కూడా గర్వం లేదు. అది సో ఆ విధంగా ఈ చూడండి ప్రభుపాద రాస్తున్నారు, పూర్ణ ఆశ్రిత భక్తునిగా, అంటే పూర్ణంగా సంపూర్ణంగా ఆశ్రితుడు, భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉన్నవాడు. సుఖదేవ గోస్వామి పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణ భగవాన్ని ప్రసన్నత కొరకే ప్రార్థన కావించుచున్నాడు. ఎందుకని భగవంతుడి యొక్క ప్రసన్నత వల్లే మనకి ఏదైనా సాధ్యం ఏదైనా కార్యం సాధ్యపడుతుంది. ఆయన కృప లేదు, మనం ఏం చేయలేము. మనం అందరం కూడా చేస్తాం ప్రేయర్లు, ఏది మొక్కుబడికి. భాగవతం క్లాస్ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, మనం ఇక్కడ క్లిక్ చేస్తుంటాం, అవి చేస్తుంటాం. ఓం నమో భగవతే వాసుదేవాయ ఏంటంటే ఇది ఓన్లీ మనకి దాని తాలూకా అర్థం, దాని తాలూకా ఇది లేదు. సరే, ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి అటువంటి భావంతో ఇక్కడ ఆయన ఇచ్చేయడం లేదు. అందుకనే ఆయన యొక్క ప్రార్థనలకి మన ప్రార్థనలకి చాలా తేడా ఉంటుంది. ఆయన ప్రార్థనలన్నీ భాగవతంలో లిఖింపబడ్డాయి. సో మనం జాగ్రత్తగా ఉండాలంటే తద్వారా అతని వచనములు సఫలము మరియు శ్రోతలచే శ్లాఘనీయములు కాగలవు. చూడండి, తద్వారా దేని ద్వారా భగవంతుడి ప్రసన్నుడైతే ఆయన కృప వల్ల తన వచనాలన్నీ కూడా సఫలం మరియు శ్రోతలచే శ్లాఘనీయం చే పొగడబడతాయి. మనం ఏం చేస్తాం? క్లాసులు ప్రిపేర్ అవ్వడం, ముందే ఏ పాట చెప్తే జనాలు చేస్తారని చెప్పి ఆలోచించుతూ కూర్చుంటాం. భగవంతుడు ఏదో చెప్పిస్తారని నా భావన మనకు ఉండదు. ఏ పాట చెప్తే జనాలు ఆకట్టుకుంటారు, ఏ పాట చెప్తే జనాలు మనల్ని ఆహా ఓహా అంటారో అంటూ ఆలోచిస్తూ మనం కూర్చుంటాం. అది తేడా. విజయవంతంగా నిర్వహింపబడిన దేనికైనాను భక్తుడు తనను తాము పనిముట్టు వలె సదా భావించును. అంతేగాక తాను నిర్వహించిన కార్యములకు ప్రతిష్టను పొందుటకును అతడు నిరాకరించును. ఒకవేళ ఏదైనా విజయవంతం అయితే భక్తుడు ఏమనుకుంటాడు? నేను ఒక పనిముట్టుని, చేయించింది ఆయన. అది అందుకనే ప్రభుపాద వారు సాధించిన ప్రతి ఒక్క విజయవనంలో ప్రభుపాద వారు ఎప్పుడు కూడా ఆయన యొక్క గురువు గారిని పోగొట్టడం మొదలుపెట్టారు. ఏనాడు కూడా ఆయన మర్చిపోలేదు. ఇదంతా మా గురువు గారు యొక్క కృప, మా గురువు గారు దయదలిచి నా మీద ప్రతిఫలించి నేనేం చేయలేని చెప్పి మీ అందరిని పంపించారు నాకు సాయం చేయడానికి. మీ అందరూ వచ్చి చేశారు, నేను ఒక ఓన్లీ నిలబడ్డాను అంతే. ఇక్కడ ఈ విధంగా ప్రభుపాద ఈ విధంగా చెప్పుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు చూసినా అదే మాట. మనం క్లాస్ ఇచ్చిన తర్వాత అడుగుతాం, ఎలా ఉంది క్లాసు? రోజు చాలా బాగా చెప్పారండి, థ్యాంక్ యూ అలా అనిపించుకోవాలి. అనిపించుకుంటే కానీ మనకి ఆనందం కాదు. ఏదైనా ఘనకార్యం చేసామంటే 10 సార్లు కనబడతాం అందరి ముందు. అది ఫ్లాప్ అయిపోయింది అనుకోండి, ఆ దరిదాపులో కూడా కనబడం మాయ. ఎందుకంటే చెడ్డ పేరు మనకు వద్దు. కానీ భక్తులు అటువంటి ఉండదు. విజయానికైనా దేనికైనా సరే వాళ్ళు ఎటువంటి ప్రతిష్ట తీసుకోవడానికి ఇష్టపడరు. అది గొప్ప.
వేదవాక్యమునందు వర్ణింపబడిన సత్యములు అల్పజ్ఞ జనులు కొన్ని మార్లు ఊహించినట్టుగా ఊహాత్మక లౌకిక సిద్ధాంతములు గాని లేదా కట్టెల గదులు గాని కావు. వైదిక సత్యములన్నీను ఎటువంటి పొరపాటు గాని భ్రాంతి గాని లేనటువంటి సత్యం యొక్క పూర్ణ వర్ణనలై ఉన్నవి. అది లోపాల వారి వేదవాక్యం చెప్పిన సత్యాలు ఈ అల్పజ్ఞులందరూ ఏమనుకుంటారు, ఇవన్నీ ఊహాత్మలు. అందుకనే మిథాలజీ అని చెప్పి ఇంగ్లీష్లో పెద్ద వర్డ్ పెట్టారు. మిత్ అంటే కల్పన అని. కానీ ప్రభుపాద వారు అంటున్నారు అదంటే అల్పజ్ఞులు, లెస్ ఇంటెలిజెంట్ పీపుల్ అని, బుద్ధిహీనులు. ఊహించినట్టుగా అవన్నీ కల్పనలు కావు, ఊహాత్మకలు కావు. ఏమన్నారు, వైదిక సత్యములని ఎటువంటి పొరపాటు గాని భ్రాంతి గాని లేనటువంటి సత్యాలు. అంచేత వైదిక గ్రంథంలో దేన్ని కూడా మనం సంకోచించడానికి లేదు. అది చెప్తాను. కనుక వేదములను తెలిపిన ధర్మము కన్నను పరమ సత్యము మరొకటి లేదు. అంచేత అటువంటిది ఉంది కాబట్టి వేదాల్లో తెలిపిన సత్యం ధర్మం దాని నుంచి ఇంకోటి లేదు. తర్వాత నమస్తస్మై భగవతే వాసుదేవాయ వేదసే పపురు జ్ఞానం అయం సౌమ్య యన్ముఖాంబురుహాసం. వేదవాగ్యమును రచించిన వాసుదేవ అవతారముకు శ్రీల వ్యాసదేవునకు గౌరవపూర్వములు వందనములు అర్పించుచున్నాను. భగవాన్ ముఖ కమలం నుండి స్రవించిన అమృతమయ్య దివ్య జ్ఞానమును శుద్ధ భక్తులు పానము చేయుదురు. ఇప్పుడు భగవంతుడు చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఎవరికి? వేదవాక్యం రచించిన వాసుదేవుని అవతారమైన వ్యాసదేవుడు వారికి కూడా నేను నమస్కరిస్తున్నాను. ఆచార్యులకి, పూర్వపాచార్యులకి, గురువులకి. ఆయన ఆచార్యుడు ప్లస్ గురువు. సో గురువుకి ఆచార్యులకు కూడా నమస్కారం చేస్తున్నాడు. చేసి ఇంకొకటి చెప్తున్నాడు, భగవాని ముఖ కమలము నుంచి స్రవించిన అమృతమయ దివ్య జ్ఞానమును శుద్ధ భక్తులు పాఠం చేయుదురు. ఇప్పుడు నేను చెప్పబోయే జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి యొక్క ముఖారవిందం నుంచి వచ్చింది. అంచేత భగవంతుడి యొక్క ముఖారవిందం నుంచి ఏది వచ్చినా సరే అది నేను దాన్ని అందించేస్తే భక్తులు అని ఏం చేస్తారు, పావనం చేస్తూ ఉంటారు. అంటే నేను నా ముఖం నుంచి ఏది వచ్చినా సరే అది భగవంతుడి నుంచి వచ్చిందే కాబట్టి వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అందులో నా గొప్పతనం ఏం లేదు. సో ఈ విధంగా సుఖదేవ్ గోస్వామి ఎక్కడ కూడా తన యొక్క క్రెడిట్ తీసుకోవడం లేదు. ఇక్కడ ప్రభుపాద భాషణ రాస్తారు, భగవాన్తో గల నిత్య సంబంధ విషయంన బద్ధజీవుల స్మృతిని తిరిగి ఉద్ధరించటకే భగవదవతారము వేదవ్యాసుడు వేదవాగ్మయం రచించాను. వేదవ్యాసుడు ఎందుకు రచించాడు? మనం బద్ధజీవులం కాబట్టి మన బద్ధ స్థితిలో మనం భగవంతుడితో మనకున్న సంబంధాన్ని మర్చిపోయాం. ఆ స్మృతిని తిరిగి తీసుకురావడం కోసం, దాన్ని మళ్ళీ గుర్తు చేయడం కోసం వేదవ్యాసుడు ఈ వేద వాగ్మయాన్ని మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈ విధంగా లాస్ట్ ఏతదేవాత్మ భూరాజన్ నారదాయ విపృచ్ఛతే వేదగర్భ్యో అభ్యథాత్ సాక్షాత్ దదాహ హరిరాత్మనః. ఓ రాజా, ఆత్మభూవు అగు బ్రహ్మదేవుడు నారద మునిచే ప్రశ్నింపబడి జన్మ నుండియే వేద జ్ఞానము అభ్యున్న తనతో భగవాన్ ఆత్మజుడు భగవాన్ ప్రత్యక్షంగా పలికినట్లు ఈ విషయం పైన చక్కగా పలికి ఉండను. ఇక్కడ ఇంత భగవంతుణ్ణి ప్రార్థన చేసి, గురువుని ప్రార్థన చేసి ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు?
ఇదంతా నేను నా సొంతం చెప్పడం లేదు. మరి మరి ఎందుకు ప్రార్థన చేస్తావు? సొంతంగా చెప్పకపోయడానికి కూడా నేను ప్రార్థన చేసుకోవాలి. ఎందుకని ఇప్పుడు మరి ఏమిటైతే ఇదే విషయాన్ని ఆత్మ భూ అంటే ఆత్మ నుంచి పుట్టినవాడు అంటే భగవంతు నుంచి పుట్టాడు కాబట్టి శరీరం నుంచి పుట్టలేదు కాబట్టి ఆత్మ భూ అని చెప్పాడు. బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుని నారదమని ప్రశ్నించాడు ఇదే విషయాన్ని, నువ్వు అడిగిన ప్రశ్నని. అది బ్రహ్మదేవుడు అంటున్నాడు, నేను పుట్టినతోటే నాకు ఈ వేద జ్ఞానం ఇచ్చిన భగవంతుడు నాకు ఏం చెప్పాడు అదే నేను చెప్తాను అని చెప్పి బ్రహ్మదేవుడు నారదుడు చెప్తున్నాడు. అది ఏం చెప్పాడో అదే నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. అంటే కాపీ చేయడానికి కూడా భగవంతుని యొక్క కృప కావాలి. ఇక్కడ ఆయన అడిగాడు కాబట్టి ఓకే నేను సొంత విషయాలను నీకు చెప్తాను చెప్పడం లేదు. అదేం చెప్తున్నాడు, బ్రహ్మదేవుడికి నారదుని అడిగాడు, అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను నీకు. సో ఈ విధంగా మనం ఈ ప్రతిది కూడా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక జీవనంలో ఏం చేసినా అది భగవంతుడి యొక్క కృపా కటాక్షాల వల్లే మనం చేయగలుగుతాం, చేస్తుంటాం. అది మనం గుర్తించుకోవాలి. విష్ణు నాభి కమలమునందు జన్మించినంతనే బ్రహ్మదేవుడుకు వేద జ్ఞానం వసకబడెను కనుక అతడు వేద గర్భుడు, పుట్టిక నుండియే వేదాంతుడు అని పిలువబడినాడు. వేద జ్ఞానము అంటే పూర్ణముగా అచ్యుత జ్ఞానము లేకుండా ఎవరును దేనిని సృష్టింపజాలరు. అంతే వేద జ్ఞానం ఉంది కాబట్టి ఆయన సృష్టించగలరు, లేకపోతే సృష్టించలేకపోయేవారు. ఆయనకి పుట్టికతోనే ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి ఆయన వేద గర్భుడు అని పేరు వచ్చింది. అలాగే రెండో పారాగ్రాఫ్ లో వేద జ్ఞానం సైతం అవగతం చేసుకుంటూ మిగిలిన కష్ట సాధ్యమైనది పైన తెలుపబడిన విధానముననే అది నేరవనగును, దేనితో అది ఏమాత్రం అవగతం కాబోదు. వేద జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలన్నా అది కూడా కష్టమే. మనం పైన చెప్పినట్టుగా భగవంతుడి యొక్క కృపల కటాక్షాల వల్ల మాత్రమే మనం ఎరగలం. సో అది లేకపోతే అది మనం తెలుసుకోలేము, అవగతం చేసుకోలేము అని చెప్పి చెప్తున్నారు. అంచేత భగవంతుడి యొక్క పూర్ణ కృపా కటాక్షాలతో మనం వేద జ్ఞానాన్ని కానీ మనకు ఉన్న దేన్నైనా మనం అర్థం చేసుకుంటాం. ఈ విధంగా ఈ అధ్యాయం ఒకటి పూర్తయింది. రేపు మనం 5వ అధ్యాయాన్ని మొదలుపెడతాం. 5వ అధ్యాయంలో నారదుడికి బ్రహ్మదేవుడికి అవుతున్న సంభాషణ ఏదైతే సుఖదేవ గోస్వామి వివరిస్తున్నాడో ఆ సంభాషణ మనం చర్చించబోతున్నాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో చూసుకుందాం. హరే కృష్ణ. ఆరాధిత మాత ఆరాధిత మాట్లాడుతున్నా. అదే అదే అంటే మీరు ఇందాక చెప్పారు కదా, అదే భక్తులుకి ముక్తి కాములు కామ్య కర్మలు చెప్పారు కదా. ఇప్పుడు భక్తి చేసే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ మనం అట్లా వరద పక్కన కూర్చున్నా కూడా మరి ఆయా ప్రభావం మన మీద పడతా ఉంటది కదా. భక్తి చేసుకుంటుంటాం మనం, కానీ బయట పరిస్థితుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడతా ఉంటది ప్రభుజీ. దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి? ఇప్పుడు అడవులు కాలుతూ ఉంటాయి కదా.
ఉం? అవును ప్రభు. ఆ అడవులు కాలుతున్నప్పుడు గంటల్లాడి మన ఫైర్ ఇంజిన్ తీసుకెళ్లి మనం నీటితో ఆర్పగలవా? లేదు, ఆర్పలేము. ఎందుకని? అంటే దానికి అంత పవర్ లేదు కాబట్టి. దేని పవర్ లేదు, అంటే దేని పవర్ ఎక్కువ అంటే అడవిలో మంటకే పవర్ ఎక్కువ ఉంటది. కదా? దీనికి అంటే ఇది అంత లేదు. చిన్న చిన్న మంటలు అయితే ఆర్పగలుగుతుంది ఆ, కానీ మరి దాన్ని ఆర్పాలంటే ఏం చేయాలి? ఈ వర్షం వస్తేనే ఆగుతుంది. అంతకన్నా పవర్ఫుల్ ఉన్న వర్షం కావాలి కదా? అంతేంటి? అలాగే మనం ఎప్పుడైతే ఇప్పుడు మంచి సాంగత్యం, మన సాంగత్యం, పక్కన సాంగత్యం, వేరే వాళ్ళ సాంగత్యం ఉంది, రెండు బాగానే ఉన్నాయి. ఎవరు పవర్ ఉంటే వాళ్ళు రెండో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అవును, అవును. ఇప్పుడు మన భక్తి వీక్ గా ఉంది కాబట్టి వాళ్ళ వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం. మన భక్తిని మనం తీవ్రం చేసుకుంటే చూడండి, అక్కడ అగ్ని తీవ్రం చేస్తే నీళ్ళు పనిచేయవు, నీళ్ళు తీవ్రం చేస్తే అగ్ని పనిచేయదు. అంతే కదా? సో అలాగే మనకు బయట ప్రపంచంకి మన మన భక్తికి రెండింటికి ఉన్నాయి. మన శక్తి సాధన అవన్నీ స్ట్రాంగ్ గా ఉంటే దీని ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుంది, ఇవి వీక్ గా ఉంటే దీని ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా వాళ్ళ ప్రభావం మన మీద పడకుండా మన ఉండాలంటే సాధన భక్తి ఎక్కువ చేయాలి. మన సాధన స్ట్రాంగ్ చేయాలి. సాధన బయట అంటే బయట వెళ్ళాలి కాదు, సపోజ్ ఏదైనా మన సరే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు కదా. దేనికైనా సరే ఎటువంటి పరిస్థితులైనా మనం డిస్టర్బ్ అవుతున్నాము అంటే దానికి కారణము మన సాధన వీక్నెస్. మన సాధన వీక్ అయినప్పుడు మన మనసు విచిత్రమైపోతుంటది, భౌతిక కోరికలను పెరిగిపోతుంటాయి. ఇది సీసా. మన కూడా మనం రెండు వారాల క్రితం చెప్తున్నాం ఇలాగా ఊగుడు వల్ల. మన సాధన బాగుంటే భౌతిక కోరికలు కింద ఉంటాయి, సాధన తగ్గుతుంటే సాధన తగ్గిపోతే భౌతిక కోరికలు పెరిగిపోతాయి. ఏం చేద్దాం? దీంట్లో మన సాధన పెంచుతుండే, మన సాధనని తీవ్రం చేయాలి. మనం చేసే 2-3 గంటల సాధనతో 24 గంటలు మనం నిలబడగలగాలంటే మన సాధన అంత తీవ్రంగా ఉన్నప్పుడే మనం నిలబడగలుగుతాం, లేకపోతే నిలబడలేము. మనం సాధన తీవ్రంగా చేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఎగ్జాంపుల్ బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఇప్పుడు అదే మీరు చెప్పింది మనకు అర్థం అవ్వాలంటే భగవంతు కృప కరుణ కావాలని అన్నారు. ప్లస్ శ్రద్ధతో వింటే అది అర్థం అవుతుంది ప్రభుజీ. అది చూడండి, మనకందరికి కూడా మనలో భగవంతుడి యొక్క కృప ఉండాలి, ప్లస్ భక్తుల యొక్క కృప కావాలి. అందరి కృప వల్లనే మనం ఏదైనా భక్తి చేయడం కానీ, భక్తి అర్థం చేసుకోవడం కానీ ఏదైనా జరుగుతుంది. వాళ్ళ కృప లేకుండా ఏది అవ్వదు. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ రోజు మర్చిపోయావో ఆ రోజు మన పతనానికి మనం దారి చేసుకుంటున్నాం. ఇదంతా నా కృషి వల్ల, నా సాధన వల్ల సాధించాను అనుకున్న రోజు మనం పద్ధతులు అయిపోయాం. యాక్చువల్గా మన భక్తిలో మనం ముందుకు వెళ్తున్నాము అంటే అది మన గొప్పతనం కాదు. ఎవరో ఒక వైష్ణవుడు మనం కోసం ప్రార్థన చేయడమో, కోరుకోవడం, అబ్బా చాలా మంచి వైష్ణవుడు అని అనడం వల్ల ఆ వైష్ణవుడు యొక్క కోరిక తీర్చడం కోసం
లేదా ఆ వైష్ణవుడు అన్న మాట నిజం చేయడం కోసం మనల్ని వైష్ణవుగా మారుస్తూ ఉంటారు కదా. అంచేత అది ఆ భక్తుడి యొక్క గొప్పతనం, మన గొప్పతనంగా. చూడండి, ఒక ఏనుగు మీద భగవంతుడు కూర్చోబెట్టగానే అందరూ నమస్కారం చేస్తున్నారు. ఏనుగు అనుకుంటుందట, చూడు ఈ రోజు అందరూ నన్ను చూడగానే నమస్కారం పెడుతున్నారు, నేను అంత గొప్ప అన్నాను. కానీ గొప్పతనం ఏనుగుదా లేకపోతే ఎవరిది? భగవంతుడిది. అది మర్చిపోతే ఎస్, ఏనుగుకే నమస్కారం చేస్తున్నారు. భగవంతుడి దగ్గర పైకి వెళ్ళి ఎవరు నమస్కారం చేయడం లేదు, కింద ఏనుగుకే నమస్కారం చేస్తున్నారు. ఏనుగు పాదాల దగ్గర నమస్కారం చేస్తున్నారు. కానీ ఏనుగు నేను గొప్పవాడిని అయిపోయాను, చూడు నేను అందరూ నాకు నమస్కారం చేస్తాను అనుకుంటే తెలుగు తప్పుతారు. సో అదే విధంగా మనకు అందరికీ గౌరవిస్తున్నారు, మనల్ని ఏదైనా చేస్తున్నారు అంటే అది మన గొప్పతనం కాదు. మన యొక్క గురువులు గొప్పతనం, మన యొక్క శిక్షకులు గొప్పతనం, మన యొక్క వైష్ణవుల యొక్క సాంగత్యం గొప్పది. ఎప్పుడైతే మర్చిపోతామో అది మనం భక్తిలో పతనం తెచ్చుకుంటున్నాం. ఏ రోజైతే నాకు వైష్ణవ సంఘం లేకుండా నేను చేసుకోగలను అన్న భావనలోకి వచ్చామో ఆ రోజు మనం పత్తులు ఫాలో అయిపోయినట్టే. అంటే ఎంత కష్టమైన నష్టమైన వైష్ణవుల యొక్క సాంగత్యంలో ఉండడం అన్నది ముఖ్యం. చేత మన జీవితంలో మనం ఏం అర్థం చేసుకున్నా ఏం చేసుకోకపోయినా అది కూడా అన్ని కూడా భగవంతుడి యొక్క కృపే, భక్తుల యొక్క కృప, గురువు యొక్క కృప. So whatever we are getting is somebody's glorification. Not on our own strength. Yes. Yes. Why when Krishna won't hear when we ask? No. He will hear. What qualification we have? మనకున్న అర్హత ఏంటి కృష్ణుడు మన మాట వినడానికి? ఇక్కడ ఏం చెప్పారు? కపట రహితులకే భగవంతుడు అర్థం అవుతాడు. మనలో కపటం లేదా? It is there. Then నిర్మత్సరాణం సతం భాగవతం. మత్సర అంటే అన్వి లేదా మన దగ్గర మనలో? మరి దెన్ మరి ఏముందని భగవంతుడు మన మాట వింటాడు? That is the reason he is not hearing when we ask anything also. అందుకనే భక్తుల యొక్క ప్రార్థనలు, భక్తుల యొక్క కృప మనకు అవసరం. అది లేకుండా మనం ముందుకు వెళ్ళాలి. Prabhuji, what's the meaning of Nitya Leela? What's the meaning of Nitya Leela? నిత్యలీల అంటే ఎల్లప్పుడు, ఆల్వేస్, ఎటర్నల్లీ హ్యాపెనింగ్. ఎల్లప్పుడూ జరుగుతుంది లేదా అని చెప్పి నాన్ స్టాప్. So it will never stop. No. Prabhuji, you know what? Here, it is written, I read today, Srila Prabhupada explained that the eternal nature of Lord Krishna's pastimes and that opening of Radha Krishna temple was also a part of Krishna's Nitya Leela. Prabhupada emphasized that the temple of Krishna was not different from Krishna himself.
Okay, so this temple, do not think that this is Hyderabad place. No, it is Golok Vrindavan. You should be very careful. As Krishna is worshipable, similarly, his place is also worshipable. That means this temple is Golok Vrindavan. Yes. Yes. Okay. So not only this temple, every temple will be the same, right? Yes, Prabhupada చెప్పాడు కాబట్టి that will become true. Oh, okay. Okay. Thanks. Yes. Because Prabhupada Krishna's man, Krishna మనిషి. ఆయన చెప్పాడు కాబట్టి అది నిజం. లేకపోతే ఇక్కడ ఆపుదాం. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंतकोटि वैष्णव भक्तवृंद की जय. हरे कृष्ण. హరే కృష్ణ